సమయాన్ని దేవుడు మనల్ని ప్రేమించేస్తున్నాడు కాబట్టి చెప్పబడుతున్న ప్రతి మాట నా కోసమే, దేవుడు నన్ను ప్రేమించి నాకే చెప్తున్నాడు అని ఎప్పుడైతే ఆలోచిస్తామో మన జీవితాలు ఏమవుతాయి? బాగుపడతాయి. ఇది నాకు కాదు, ఈ వాక్యం నాకు కాదు, పక్కోడికి ఎదురింటోడికి అనుకుంటే ఎప్పుడు కూడా జీవితాలు బాగుపడవు. ఎందుకంటే ఈరోజు సత్యం చెప్పాలన్నా స్వీకరించే ప్రజలు లేరు, అంతే కదండి. అర్థం చేసుకోలేరు, చాలామంది బాధపడిపోతున్నారు. వాక్యం ఉన్నట్టు బోధిస్తుంటే చాలామందికి బాధ, వేదన, దుఃఖం వస్తుంది, అంతే కదండి. ఎందుకంటే ప్రజలు వాక్యాన్ని స్వీకరించే పనిలో లేరు. ప్రజలు వాక్యాన్ని స్వీకరించే పని లేదు వాళ్ళకి. ఏదో దేవుని సన్నిధికి వెళ్తాం, 4 మాటలు నేర్చుకుంటాం, వచ్చేస్తాం. నిజంగా మనిషి ప్రతిదాన్ని పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు, కానీ ఒక వాక్యం దగ్గరకు వచ్చాక చాలా నిర్లక్ష్యంగా ఉంటాడు మనిషి. దేవుని వాక్యమే కదా, ఏముందలే, ఒక పూట చదవకపోతే ఏమవుతుంది, ఒక పూట ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది అన్న మనిషికి చాలా నిర్లక్ష్యం ఉంటుంది కదండి. ఎందుకంటే మనం విస్తారమైన పని ఎట్టుకున్నాం కాబట్టి దేవుడి పని అనేటికి చాలామందికి ఎలా ఉంటుందంటే నీరసంగా ఉంటుంది, అంతే కదా. బాధ్యత ఉండదు దేవుడి పని అనేటికి. బాధ్యత ఉంటుంది అంటారు దేవుడి పని అనేటికి. ఆయన వెళ్ళకపోతే ఆగిద్దేంటి, దేవుడు ఎవరి చూతైనా చేయించుకుంటాడు, అంతే కదండి. మరి నువ్వు ఉన్నది ఎందుకు? ప్రతి ఒక్కరికి తగిన పని ఉంది, సంఘంలో ప్రతి ఒక్కరికి తగిన పని ఉంటుంది, అంతే కదండి. అందరికి ఒకే పని ఉండదు, కుటుంబంలో అందరికి ఒకటే పని ఉంటుందా? భర్త చేసే పని భర్త చేయాలి, భార్య చేసే పని భార్య చేయాలి, పిల్లలు చేసే పని పిల్లలు చేయాలి. ఇలా ప్రతి ఒక్కరికి ఒక పని ఉంది. సంఘంలో కూడా అంతే. సంఘం అంటే సమాజం. సంఘానికి క్రీస్తు శిరస కాబట్టి ఆ శిరసకు మనం ఏమై ఉన్నాం? అవయవలుగా ఉన్నాం. అంటే ప్రతిదానికి పని ఉంది. ఈ పని ఎప్పుడు అర్థమవుద్దంటే సత్యాన్ని తెలుసుకుంటే అర్థమవుతుంది. కానీ ఈరోజు చాలా సంఘాలు ఎలాగైపోయింటే 1 man ఆర్మీ. ఎలా అయిపోయినాయండి? 1 man ఆర్మీ. కర్త, కర్మ, క్రియ ఇంకన్నీ వాళ్ళే, 2 వాళ్ళు ఉండరు. ఇంకా మొత్తం కుటుంబ వారసత్వ రాజకీయం అంటారు. అంటే ఎవరు వచ్చినా ఆ కుటుంబంలోనే ముఖ్యమంత్రి అవుతారు, ఆ కుటుంబంలోనే ప్రధానమంత్రులు అవుతారు, ఆ కుటుంబంలోనే పదవులు ఉంటాయి. మన రాజకీయ వ్యవస్థ చూడండి, ఒక కుటుంబానికి ఎన్ని పదవులు ఉంటాయి. ఏ రంగంలో అయినా, సాఫ్ట్వేర్ రంగంలో అయినా, లేకపోతే డాక్టర్ రంగంలో అయినా, ఆఖరికి సినీ ఫీల్డ్ అయినా ఎవరు వెళ్తారో? కుటుంబంలో ఉన్న వాళ్ళే వెళ్తారు, బయటోడికి అవకాశం ఉండదు. ఈరోజు సంఘంలో కూడా పరిస్థితి ఉంది. అంటే లోకం ఎలాగైతే ఉందో సంఘం కూడా అదే పరిస్థితి. ఏ సంఘంలోనైనా దేవుని ఉద్దేశ ప్రకారంగా, దేవుని చిత్త ప్రకారంగా ఆ సంఘంలో ఎవరైతే సత్యంగా బ్రతుకుతున్నారో, ఎవరైతే యథార్థంగా బ్రతుకుతున్నారో, ఎవరైతే వాక్యాన్ని బోధించగలరో, ఎవరైతే ప్రార్థన చేయగలరో, ఎవరైతే సంఘాన్ని నడిపించగలరో అన్న ఎదురు చూసి ఎవరన్నా సంఘాన్ని అప్పగించిన చరిత్ర ఎక్కడన్నా ఉందా? ఎక్కడన్నా ఉందంటారు ఈరోజు? ఉండదు. ఈరోజు నేను ఒక చక్కని అంశం చెప్తా రోజు. ఎందుకంటే సత్యానికి సాక్షివా, అసత్యానికి దాసుడువా? అర్థమవుతుందండి? సత్యానికి సాక్షివా, అసత్యానికి దాసుడువా అంటే నువ్వు ఏ విధంగా ఉన్నావు ఈ రాత్రి మనం పరిశోధిద్దాం. నిజంగా సత్యం పట్ల ఆసక్తి ఉంటే నువ్వేం చేస్తావు? సత్యమును గురించి ఏమిస్తావు? సాక్ష్యం ఇస్తావు, అంతే కదండి. సత్యానికి సాక్షివా లేదా అసత్యానికి దాసుడు అంటే ఏంటి? ఇంకా నువ్వు దాసత్వంలోనే ఉన్నావు, ఇంకా బానిసత్వంలో ఉన్నావు. నీకు విడుదల రాలేదు, ఇంకా నీకు రక్షణ రాలేదు. ఇంకా నువ్వు అనుకుంటున్నావేమో నీకు రక్షణ వచ్చిందని. రక్షణ రాలేదు, బానిసత్వం, దాసత్వం. అదే సత్యానికి నువ్వు సాక్షిగా ఎలా ఉండాలి? సత్యాన్ని నువ్వు కనుక గుర్తెరిగితే, సత్యాన్ని నువ్వు ప్రేమిస్తే, సత్యం కనుక నీకు అర్థమవుతే నువ్వేం చేస్తావు? సత్యాన్ని గురించి నువ్వేమిస్తావు? సాక్ష్యం ఇస్తావు. అందుకే యేసుక్రీస్తు వారు చక్కని మాట అంటారు చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 37-38. 37-38 అండి. అందుకు పిలాతు, నువ్వు రాజువా అని అడగగా, యేసు నువ్వు అన్నట్టు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని సరిపోద్దాం. ఏమన్నాడు? పిలాతు అడిగాడు. ఆయన ఏమని అడిగాడు? నువ్వు రాజువా అంటే ఆయన ఏమన్నాడు? ఐఎమ్ కింగ్, నేను రాజునే.
నువ్వు అన్నట్టు నేను రాజునే. దేని కొరకు వచ్చాను ఈ లోకానికే? సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చటకే పుట్టి తిని. ఆయన ఎందుకు పుట్టాడనుకుంటున్నాం మనం? క్రిస్మస్ చేసుకోవడానికా? యూత్ క్రిస్మస్ వద్దులే అని చెప్పుకుంటే చాలా సమయం అయిపోద్ది మనకు, వద్దులే, అంతే కదా. ఆయన ఎందుకు పుట్టాడు అనుకుంటున్నారు? పిలాతు అడుగుతున్నాడు, ఏంటి నిన్ను అందరు రాజు రాజు అని పొగుడుతున్నారు, అసలు నువ్వు ఏ దేశానికి రాజువు? పక్క దేశం రాజులు తెలుసు, పొరుగు దేశాల రాజులు తెలుసు, అంతే కదండి. ఒక రాజు అనుకో, పక్క దేశాల రాజులు తెలుస్తారు కదా, ఏ దేశాన్ని ఎవరు పాలిస్తున్నారో తెలుస్తుంది కదా. మరి నాకు ఎక్కడా తెలియలేదు, అసలు నువ్వు ఏ దేశానికి రాజువు? నువ్వు నిన్ను అందరూ రాజు అంటున్నారు కదా. ఆయన ఏమన్నాడు? కాదు బాబా, నేను పురుగుని అన్నాడు ఆయన, నేను ధూళిని అన్నాడు ఆయన. మనం అదే ప్రార్థన చేస్తాం కదా. మన రక్షణ పొందిన తర్వాత నన్ను ధూళినైనా పురుగున్నైనా మట్టినైనా, పురుగు ధూళి మట్టి అయితే ఆయనకు ప్రయోజనం ఏముంది? మనం మర్చిపోయాం. మనం ఎవరో రాజులైన యాజక సమూహం. ఆ మాట ఎందుకో గుర్తురాదు మనకి, అంతే కదండి. ఒకప్పుడు ధూళివే, ఒకప్పుడు పురుగువే, ఒకప్పుడు దుర్మార్గుడివే, ఒకప్పుడు నరహంతుడు వ్యభిచారవే. కానీ మారిన తర్వాత ఏమయ్యావు నువ్వు? రాజులైన యాజక సమూహం. అంటే మీ రాజు ఎవరు? మీ రాజు ఎవరు తెలియదండి. యేసుక్రీస్తుని రాజుగా పరిచయం చేయలేదు కదండి. ఆపదల ముక్కుల వాడుగా, అవసరాలు తీర్చేవాడుగా, సమస్యలు పరిష్కరించేవాడుగా పరిచయం చేశారు. ఒక పిలాతు అడుగుతున్నాడు, నువ్వు రాజువా అంటే నేను రాజునే, ఐఎమ్ కింగ్. ఎందుకు వచ్చారో తెలుసా? సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. మరి నువ్వెందుకు పుట్టావు, నేనెందుకు పుట్టాను? ఆలోచించండి. ఒకనాడు మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో మనం ఉంటే తన మహాప్రేమను చూపించి మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికిచ్చాను. ఎఫెసీ సంఘానికి పౌలు గారు రాస్తారు 2వ అధ్యాయంలో, ఇంటికెళ్ళి చదువుకు 4-5 వచనాలు ఉంటుంది. పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తే మనం ఎలాగుండమంట? మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండగంట దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనల్ని ఎలా బ్రతికిచ్చాడంట? క్రీస్తుతో కూడా బ్రతికిచ్చను. అందుకన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ ఏం చూడలేడు? క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడు. అందుకే ఈరోజు చాలామంది జన్మ లేదు, పాత జన్మే ఉంది. నూతన స్వభావం లేదు, ప్రాచీన స్వభావం ఉంది. నువ్వు నిజంగా క్రీస్తుని అంగీకరిస్తే నువ్వు ఎలాగుంటావు? క్రీస్తు నందు ఉన్నవాడు ఒక నూతన సృష్టిగా ఉంటావు. సత్యాన్ని గురించి నువ్వేమిస్తావు? సాక్ష్యం ఇస్తావు. ఆయన పుట్టిందే అందుకు. మరి నువ్వు కూడా మరలా జన్మించావు కదా. బాప్తీసం ద్వారా మనం తిరిగి మరలా జన్మించాం కదా, అవునా కదండి. బాప్తీసం ద్వారా మనం ఏం చేసాం? మరలా జన్మించాం. మరలా జన్మించినప్పుడు మనకి ఏ రావాలి? అంతే కదండి. చూస్తారా? తీతుకు రాసిన పత్రిక చూడండి, 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. చదువమ్మా. కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయును, మనం రక్షించిన. అంటే మనకు ఏం చేద్దాం? పునర్జన్మ సంబంధమైన స్థానం. ఏ స్థానం అది? ఎప్పుడైతే నీ అపరాధాలని పాపాలని ఎవరి ముందు ఒప్పుకుంటావు? దేవుని ఎదుట, యేసుక్రీస్తు వారి ఎదుట, పరిశుద్ధాత్మ ఎదుట, సంఘం ఎదుట, ప్రజలందరూ ఎదుట ఏం చేస్తావు? ప్రమాణం చేస్తావు. అంటే పునర్జన్మ సంబంధమైన స్థానం ద్వారా మనకి ఏం చేస్తుంది అంటే నూతన స్వభావం కలగాలి. ఎంతమందికి వచ్చింది నూతన స్వభావం చెప్పండి? మనలో ఎంతమందికి నూతన స్వభావం వచ్చింది? ఎందుకు నూతన స్వభావం మనలోకి రావట్లేదు? ఇంకా పాత జీవితాన్ని, ఆ పాత రోత జీవితాన్ని ఇంకా ఎన్నాళ్ళు పట్టుకుని ఏలాడతాం మనం చెప్పండి? అని నువ్వు తీసుకున్న బాప్తిసం సరైంది కదా. అంటే పునర్జన్మ సంబంధమైన స్థానం, ఆ స్థానం ద్వారా మనకి ఏం రావాలి? నూతన స్వభావం. ఎవరి స్వభావం మారింది చెప్పండి? ఈరోజు గుండె మీద చేసుకుని నా స్వభావం మారిందని ఎవరైనా సాక్ష్యం ఇవ్వగలరా? ఎవరైనా నా జీవితం మారిందని సాక్ష్యం ఇవ్వగలరా? నా బ్రతుకు మారింది, నా మాట తీరు మారింది, నా నడవడిక మారింది, నా జీవితం మారింది, నా ప్రవర్తన మారింది, నా క్యారెక్టర్ మారిందని ఎవరైనా సాక్ష్యం ఇవ్వగలరా? ఈరోజు ఎవరైనా సాక్ష్యం ఇవ్వగలరా చెప్పండి?
దేవుడు నాకు అది ఇచ్చాడని సాక్ష్యం ఇస్తావు, నాకు ఆరోగ్యం ఇచ్చాడని సాక్ష్యం ఇస్తావు, నాకు వివాహం జరిగిందని సాక్ష్యం ఇస్తావు, నాకు పిల్లలు పుట్టారని సాక్ష్యం ఇస్తావు, నాకు వీసా వచ్చిందని సాక్ష్యం ఇస్తావు, పాస్పోర్ట్ వచ్చిందని సాక్ష్యం ఇస్తావు. అంటే ప్రతిదానికి సాక్ష్యం ఇస్తున్న నువ్వు అసలు నీ స్వభావం మారిందని ఎప్పుడైనా సాక్ష్యం ఇచ్చావా? నీ ప్రవర్తన మారిందని ఎప్పుడైనా సాక్ష్యం ఇచ్చావా? నా మాట తీరు మారిందని ఎప్పుడైనా సాక్ష్యం ఇచ్చావా? ఇది ప్రాముఖ్యమైన రేపు పొద్దున దేవుడు దీన్నే చూస్తాడు. నీకేమి ఇచ్చినదని సెకండరీ, తర్వాత అయ్యి ముందు క్యారెక్టర్ పునర్జన్మ సంబంధమైన స్థానం ద్వారా మనకి ఏం రావాలి? నూతన స్వభావం వస్తే నువ్వేం చేస్తావు? సత్యాన్ని గురించి ప్రకటిస్తావు, అసత్యానికి దాసుడుగా ఉండవు. దేవుని కుమారుడు అంటున్నాడు, నేను సత్యమును గురించి ఏమి ఇచ్చాడంట? సాక్ష్యం ఇచ్చుటకే పుట్టి తిని. అంతే కదండి. మరి ఏది నీ సాక్ష్యం? జ్వరం పోయిందనా? రొంప తగ్గిందనా? ఆలోచించండి. కడుపు నొప్పి తగ్గిందనా? ఏది నీకు సాక్ష్యం? అప్పుడే మొదలెట్టేసాడు ఒకటి వ్యాపారం, క్యాలెండర్కి అభిషేకం ఇచ్చేస్తున్నాడు రాత్ర. ఇంకా చాలా టైం ఉంది, అప్పుడే క్యాలెండర్కి ప్రార్థన చేసేస్తున్నాడు, అభిషేకం అంట. వ్యాపారాలు మొదలైపోయినాయి అప్పుడే. దేనికి ప్రార్థన అంటే? బుద్ధున్నవాడు ఎవడైనా క్యాలెండర్కి ప్రార్థన చేస్తాడా? చెప్పండి, బుద్ధున్నవాడు ఎవడైనా క్యాలెండర్కి ప్రార్థన చేస్తాడా? దానికంటే ఈయన అభిషేకం ఇస్తాడంట. అభిషేకం ఇస్తుకుంటే అది మీ ఇంట్లో పెట్టుకుంటే అన్ని ఆశీర్వాదాలంట. కింద ఏమేశాడు? ఫోన్పే వేసాడు, గూగుల్ పే వేసాడు, పేటీఎం వేసాడు, ఎన్నైతే సోషల్ మీడియాలో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి యాప్లను అన్నీ వేసాడు. మరి ఆ క్యాలెండర్కి ఆశీర్వాదం కదా? చెప్పండి. ఎట్టుకున్న ప్రింట్ చేసిన వాడికి ఇంట్లో ఎట్టుకుని ఆడికి కూడా రావాలి కదా. కింద నువ్వు నెంబర్లు ఎందుకు? గూగుల్ పే ఎందుకు? ఫోన్పే ఎందుకు? పేటీఎం ఎందుకు? అంటే అప్పుడు ఇంకా కొత్త సంవత్సరం రాలేదు, అప్పుడు దాకా ఉంటాడో ఉండడో తెలియదు, మనకు పోతాడో లేదు చెప్పలేం. ఏమి సంభవిస్తుంది మనకి ఏం తెలియదు చెప్పండి. నేను రోజులు బాగున్నాయా? అబ్బో బయటికి వెళ్ళకరా, ప్రమాదం జరుగుతుంది. ఇంట్లో ఉంటే గుండెపోటు వస్తలేదా? మన తమిళనాడులో 35 సంవత్సరాలు డాక్టర్ అండి, హాస్పిటల్ ఉన్నాడు, హార్ట్ సర్జన్. ఆయన చాలా సీనియర్ అంట, కుర్రోడైనా ఆయనే గుండెపోటు వచ్చి చనిపోయింది పాపం. హాస్పిటల్లో ఉన్నా కూడా బ్రతికించలేకపోయారు సాటి డాక్టర్లు. ఏ గుండె కోసమైతే ఆపరేషన్ చేస్తాడో ఆయనకే హాస్పిటల్లో గుండెపోటు వస్తే బయట ఎక్కడ వచ్చింది, సమయానికి తీసుకురాలేదు అనుకోవచ్చు. ఒక కార్పొరేట్ హాస్పిటల్లో, ఒక మంచి హాస్పిటల్ ఆయనకే గుండెపోటు వస్తే పక్కన డాక్టర్లు బ్రతికించలేకపోయారండి. అంటే ప్రమాదం ఏ రోజున ముంచుకొస్తుందో తెలీదు. అంతే కదండి. ఒక ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, చాలా ఆరోగ్యంగా ఉంటాడంట, 2 పూటలు ఎక్సర్సైజ్ బాగా చేస్తాడంట, అసలే కొలెస్ట్రాల్ తిన్నంట మంచిగానే ఉంటాడంట, ఆరోగ్యకరమైన ఫ్రూట్స్ తింటాడంట, మంచి భోజనం చేస్తాడంట, ఏది చెడు అలవాట్లేదంట. ఏదో ఛాతిలో నొప్పి వస్తుందని వెళ్తే ఏదో స్కానింగ్ చేస్తే నీకు ఏమీ లేదన్నారంట. డౌట్ వచ్చింది అతనికి. బ్లడ్ టెస్ట్ ఏదో చేశారు అతనికి, 3 ఉన్నాయన్నారంట హార్ట్లో బ్లాకులు. అంటే ప్రమాదం ఏ ధర నుంచి ముంచుకొస్తుందో మనకు తెలీదు. ఈ కొద్ది కాలంలో దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలంలో నువ్వు సత్యాన్ని ప్రకటించేవాడుగా ఉండాలి. దాని గురించి నువ్వు సాక్ష్యం ఇస్తానికి ఉండాలి, వ్యాపారం చేయడానికి కాదు. అంతే కదండి. చాలా దారుణమైన విషయాలండి, చాలా దారుణమైన. ఇంకొక సాక్ష్యం చూసినాడు, వస్తాను పండెట్టుకెళ్ళి ఇంట్లో ఎట్టుకున్నాడు, పండు తిన్నాడు. మరి ఏ పండు ఇచ్చాడో తెలదు కానీ 50,000 అప్పు పోయిందంటే 20,000 నిలవ ఉన్నాయంటాడికి. సాక్ష్యం చెప్తున్నాడు, ఒక పండు ఇచ్చారంట అయ్యగారు, ఆ పండు తింటే 50,000 అప్పు తీర్చేశాడంటే ఇంక 20,000 మిగిలిపోయి అంట. మా దౌర్భాగ్యం ఏంటో, మాకు ఎవడ రూపాయి కూడా అవడా, సాధ్యం కూడా అవడా, మాకు ఎవడను. ఇంత కష్టపడి గొంతు చించుకున్నా, ఎంత ఫస్ట్ అరిచినా మేము ఎవరిని అడగమనుకో, తీసుకోమనుకోండి, మా సొంత డబ్బులతోనే పరిచయం చేస్తాం. మరి ఈ నమ్మాలా అంటే? ఒక పండు తింటే 50,000 అప్పు తీరిపోతే నిజంగా పండు ఉంటే ఆడు కూడా బాగుంటుంది కదండి. చెట్టు దొరికిద్ది అంటారు మనకే, అయ్యగారే కోసేసుకుంటారు కదా, ఎవరికైనా ఇస్తారో చెప్పండి. అటువంటి పండు అంట. ఇది వరకు ఏదో కథ ఉంది కదా, రోజుకు గుడ్డు ఎట్టిందంట, ఏది బంగారు బాతు. ఇది రోజుకు ఒక గుడ్డు ఎడుతుందని ఏం చేశాడు? అటువంటి స్వభావంగా ఉన్నారు దైవజనులు చాలామంది. ఈయన అంటున్నాడు, నేను సత్యముని గురించి ఏంటంట సాక్ష్యం ఇచ్చిటకే పుట్టి తిని. మరి నువ్వు కూడా కొత్తగా జన్మించే కదా, నీ సాక్ష్యం ఏదో నేను అడుగుతున్నా. ఎంతకాలం బానిసత్వం చేస్తావు? ఎంతకాలం దాసుడుగా ఉండిపోతావు? ఆలోచించండి. నీకు సత్యం తెలిస్తే నీకు భక్తి అంటే అర్థమవుతుంది తెలుసా?
నీకు సత్యం కనుక తెలిస్తే, వాక్యం తెలిస్తే భక్తి ఎలా చేయాలో అర్థమవుతుంది. అసలు వాక్యమే తెలియకుండా, వాక్యమే చదవకుండా నువ్వు భక్తి ఎలా చేస్తావు? ఆలోచించండి. అదే యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం కూడా చూడండి, చక్కని మాట చెప్తారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. అంటే ఏది సత్యం లోకంలో చెప్పండి అమ్మ, ఏది సత్యం? అంటే దేని యందు ప్రతిష్ఠ చేయమన్నాడు ఆయన? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. ప్రతిష్ఠ అంటే ఏంటండి? పరిశుద్ధంగా బ్రతకడం, అంతే కదా. మన బాప్తీసం తీసుకున్నప్పుడు ఏమైనా ప్రమాణం చేస్తాం? తండ్రి, ఆ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టేస్తున్నాను, ఇంకా పాపం చేయను, ఇదిగో ఈరోజు నేను ఏం చేస్తున్నాను, ప్రతిష్ఠ చేసుకుంటున్నాను, ఒక కొత్త జీవితం జీవిస్తాను, కష్టమైన నష్టమైన బాధలైన ఎన్నైనా నీ కొరకు ఎలాగ ఉంటానో పరిశుద్ధంగానే బ్రతుకుతాను అంటే చెప్తాం. ఆ రోజు మాట ఇచ్చాం, ఈ రోజు వరకు కూడా మన బ్రతుకులు ఏమి లేదు, పరిశుద్ధత లేదు. ఉందంటారా? చూడండి, వారిని సత్యమందు ప్రతిష్ఠ చేయము, నీ వాక్యము సత్యమే, నీ వాక్యము సత్యమే. అంటే ఏది సత్యం చెప్తున్నాడు దేవుడు? వాక్యము సత్యము, కనబదంతా అబద్ధమే. ఈ ప్రపంచంలో ఏదైనా సత్యం ఉందంటే అది ఒక వాక్యమే. ప్రపంచ నలుమూలలో మీరు వెళ్ళండి, ఎక్కడ సత్యం దొరకదు. సత్యం దొరికేది ఎక్కడ తెలుసా? వాక్యమే, వాక్యమే. అటువంటి వాక్యమందు మనల్ని అంటున్నాడు ప్రతిష్ఠ చేయము, ప్రతిష్ఠ చేయమంటున్నాడు దేవుణ్ణి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యం అంటే ఏంటి? సత్యము. మీరు ప్రతిష్ఠింపబడ్డారా సత్యం కొరకు? చెప్పండమ్మా, మీరు ప్రతిష్ఠింపబడ్డారా సత్యం కొరకు? సత్యం పక్షాన మీరు నిలబడుతున్నారా? సత్యం కోసం మీరు పోరాడుతున్నారా? చెప్పండి. సత్యం కొరకు మీరు ఏం చేస్తున్నారు చెప్పండి. ఈరోజు న్యాయం జరగలేదంటే రోడ్డు ఎక్కే వాళ్ళు చాలామంది ఉన్నారు, అంతే కదండి. మాకు న్యాయం జరగలేదని ప్రభుత్వాలు అంటే ప్రతిపక్ష వాళ్ళు ఏం చేస్తారో రోడ్డు ఎక్కి ధర్నాలు చేస్తారు, అంతే కదా. మాకు న్యాయంగా రావాల్సిన జీతం మాకు రాలేదంటారు చాలామంది, దానికోసం అలా పోరాటం చేస్తారు. సత్యం గురించి నువ్వు చేసిన పోరాటం ఏది చెప్పండి? మీరు చేసిన పోరాటం ఏది? బైబిల్లో ఉన్న భక్తులందరూ పోరాటం చేశారండి, అంతా పోరాటం చేశారు. ఇప్పుడు అంతా బానిసత్వమే. తిమోతి ఏం చెప్పాను, మనం చెప్పాను కదా, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము. పోరాడమన్నాడా? తండ్రి స్తోత్రం నాయనని పురుగమన్నాడా అండి? పోరాడమన్నాడా? తండ్రి స్తోత్రం నాయన. అంతా మన మంచిగానే. ఏదో ఏ పాట వచ్చినప్పుడు ఏమైనా కథ మొత్తం మార్చగలవు. ఏం మార్చాలి? నీ కథ నా కథ కథ కాదు, మారవలసింది బ్రతుకు మారాలి, బ్రతుకు మారాలి. ఏం మారాలి తెలుసా? బ్రతుకు మారాలి, కథలు కాదు. కథలతో మనకు పని లేదు. మనం వాస్తవమైన జీవంలో బ్రతకాలి, వాస్తవమైన బ్రతుకు కొరకు మనం బ్రతకాలి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. అని నువ్వు కథలో ఉన్నావా, ఊహాలోకంలో ఉన్నావా, వాస్తవంలోకి ఇంకా రాలేదా నువ్వు? ఆలోచించండి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యం అంట సత్యమే, సత్యమే. మరి ఆ సత్యాన్ని నమ్మున మనము, ఆ సత్యాన్ని విశ్వసిస్తున్న మనము సత్యం కోసం ఏం పోరాటం చేసింది చెప్పండి? సత్యం కోసం నువ్వు ఎంత కష్టపడావు చెప్పండి? సత్యం కోసం నువ్వు ఎంత నిలబడ్డావు చెప్పండి? ప్రాణం మీదకి వచ్చినా సరే ఏం చేయాలి తెలుసా? ఎదురోడు నిలబడాలి. మనం చదువుకుంటాం దానియేలు గురించి, కానీ దానియేలు గారు లాంటి జీవితం మనలో ఉండదు. షడ్రక మేషక అబేద్నెగోల గురించి చెప్పుకుంటాం, అటువంటి జీవితం మనలో ఉండదు. వాళ్ళు దేనికోసం నిలబడ్డారు? దేనికోసం నిలబడ్డారు చెప్పండి? వాళ్ళు సత్యం కోసమేనా, దేవుని కోసమేనా? మరి ఎప్పుడైనా మీరు నిలబడ్డారా? ఆలోచించండి. ఒక భక్తులు నిలబడ్డారు సత్యం కోసం. మరి నువ్వు భక్తుడు కదా, ఇంకా పురుగు ధూళి మట్టి చీపురు కట్టనే ఇన్ని పదాలు ఉన్నాయంట. అంటే తగ్గించుకోమన్నాడని ఈ విషయంలో కదని తగ్గించుకుంటాం. దేవుడు తను తగ్గించుకోమని చెప్పడానికి, కానీ నువ్వు పురుగువి, నువ్వు మట్టివి, నువ్వు ధూళివి, నేను చేతగానివన్నీ, నేను పనికిరానివన్నీ, నేను అసమర్థుడువా? నువ్వు సమర్థుడు గామెట్టే నీకు పని ఇచ్చాడు, అంతే కదండి. ఇప్పుడు నువ్వెవరో సమర్థుడువు, అందుకే దేవుడు ఆ సమర్థతను చూసే దేవుని పక్షాన్ని నువ్వు నిలబడతావు కాబట్టి, ఆయన కొరకు బ్రతుకుతావు కాబట్టి మనకిచ్చాడు. మనం అసమర్థులము చేతగానో మనల్ని ఎందుకు, ఇంకా ఎవరో ఉంటారు, ఎన్నుకుంటారు, అంతే కదండి. బలహీనులైన వారిని అంటే ఏం అన్నాడు? బలవంతుల్ని ఎదిరించడానికి ఎవరిని ఎన్నుకున్నాడు ఆయన? బలహీనులు. జ్ఞానులు ఎదిరించడాలంటే జ్ఞానం లేని వారిని తీసుకొచ్చాడు ఆయన.
దేవుడి విషయాలు చాలా గొప్పగా ఉంటాయండి. ఒక బలవంతుని ఎదిరించాలంటే ఆడికన్నా బలవంతుడితో పోరాడడం అని చెప్పలేదు, ఒక బలహీనుడు కావాలి, అంతే కదండి. ఒక జ్ఞానాన్ని, ఒక లోక జ్ఞానాన్ని ఎదిరించాలంటే జ్ఞానం లేనివాడు కావాలి. దేవుడి విషయాలు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తాయి, నిజంగాను ఆశ్చర్యం అనిపిస్తాయి. అందుకే సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యం ఏమైంది, సత్యమై ఉంది. మరి ఎంతవరకు నువ్వు ప్రతిష్ఠింపబడ్డావు, ఎంతవరకు పోరాడుతున్నావు, ఎంత పక్షాన దేవుని పక్షాన్ని నిలబడి నువ్వు ఎదురాడుతున్నావు చెప్పండి. ఈరోజు అసత్యాన్ని ఎదిరించాలి. ఈరోజు అంటే భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. రోజులు బాలేదు. కొంతమందిని అగ్ని నుంచి రక్షించాలంటే నువ్వు సత్యం పక్షాన నిలబడాలి, సత్యము పక్షాన నిలబడి పోరాడాలి, నువ్వు ప్రతిష్ఠింపబడాలి. నీ రాజు అంటున్నాడు, ఇదిగో సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చిటికే నేను పుట్టి తిని. ఈరోజు ఎక్కడుందో ప్రపంచంలో సత్యం చెప్పండి. ఏ సంఘంలో సత్యం ఉందో చెప్పండి. ఈరోజు ఉందంటే సంఘంలో సత్యం గురించి పుట్టింది ఆయన, మన సత్యమందు ప్రతిష్ఠ చేయమంటున్నాడు. మరి సత్యం ఎక్కడుందో చెప్పండి. ఓసారి తీమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. తీమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యం చేసిన ఎలా దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలాగో ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము ఏ సంఘమమ్మా? మళ్ళీ చదవనమాట. ఆ సంఘము ఏ సంఘం అన్నాడు ఆయన? ఆ సంఘము ఏ సంఘము? మన సంఘమా ఆ సంఘమా? ఆ సంఘం అంటే ఏ సంఘం గురించి చెప్తున్నాడు ఈయన? చూడండి. అయినను నేను ఆలస్యం చేసిన ఎలా దేవుని మందిరంలో అంట అనగా జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలాగ ప్రవర్తింపవలను అంటే దేవుడి సంఘానికి వస్తున్న ప్రజలు ఎలా ప్రవర్తింపవలను అంటున్నాడు. ఎలా ప్రవర్తన ఉందండి ఈరోజు? దేవుని సన్నిధికి వెళ్తున్న మన ప్రవర్తన ఎలాగుంది, మన క్యారెక్టర్ ఎలాగుంది, మన నడవడిక ఎలాగుంది? మహానుభావులు మహాతలు మమ్మల్ని అసహించుకున్నారంటే మంచిది, దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? అసహించుకున్నాడు, దేవునికి స్తోత్రం, మంచిది, గొప్ప ధన్యత అది. అంటే బాగా పనిచేస్తుంది అన్నది వాక్యం. మెడిసిన్ బాగా పనిచేస్తుంది అనమాట. అది పని చేయలేదు కదా చెప్పేది వాక్యం, అంతే కదండి. జీవము గల దేవుని సంఘములో చూడండి, జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలాగ ప్రవర్తింపవలను అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘము చదవన్నమాట. ఆ సంఘము ఏ సంఘం? 150 సంవత్సరాల గడిచిన చరిత్ర కలిగిన సంఘమా? చెప్పండి. 200 సంవత్సరాల గడిచిన చరిత్ర కలిగిన సంఘమా? ఏ సంఘం గురించి మాట్లాడుతున్నాడో? ఏ సంఘంలో సత్యం ఉందో చెప్పండి ఈరోజు. ఏ సంఘం ఆధారంగా ఉందో ఒక లోకానికి చెప్పండి ఈరోజు. నిజంగా సంఘం అంట సత్యమునకు ఆధారమును స్తంభమునై ఉన్నది. స్తంభము ఆధారమై ఉన్నది అంటే ఈరోజు లోకంలో ఉన్న లోకస్తులు దేని చూసి ఆధారంగా ఉండాలి? ఓ ఇది జీవంగల దేవుని సంఘం, దీంట్లో జనులు ఎలా ఉంటారో పరిశుద్ధులుగా బ్రతుకుతారు, యథార్థంగా బ్రతుకుతారు, నీతిగా బ్రతుకుతారు, సత్యంతో బ్రతుకుతారు. ఉందా లోకానికి సంఘం సత్యానికి ఆధారంగా? చెప్పండి. దేవుని సంఘం లోకానికి నిజంగా సత్యానికి ఒక స్తంభంగా ఆధారంగా ఉందా ఈరోజు? చెప్పండి. ఏ సంఘంలో సత్యం ఉందండి? అసత్యమే రాజ్యం వెళ్తుంది ఈరోజు సంఘాల్లో కూడాను. అసత్యం రాజ్యం వెళ్తుంది ఈరోజు సంఘంలో కూడా. అంటే జీవంగల దేవుని సంఘంలో జనులు ఎలా ప్రవర్తింపవలనో అది మీకు తెలియాలని రాస్తున్నారు. నిజంగా ఇది మంచిగా బ్రతకండి అన్నమాట ఎవరైనా అంటారా? కాపన కొట్టి విశ్వాసాలు ఉన్నారు ఈ రోజుల్లో తెలుసా? కాపర విశ్వాసాలు సిట్ అంటే సిట్ అంటాడు. ఏం చేస్తారో ఏం చేయలేని పరిస్థితి ఉంది సేవకులకు కూడా. ఈరోజు పరిస్థితి చేదాటి వెళ్ళిపోయింది. సంఘము దేవుడి నుంచి సేవకుల చేతుల నుంచి ఎవరిలోకి వెళ్ళిపోయింది? లోకంలోకి వెళ్ళిపోయింది. లోకంలోకి వెళ్ళిపోయింది. ఏమీ చేయలేకపోతున్నారు. చిన్నగా వచ్చింది సంఘాన్ని ఏం చేసింది? నాశనం చేసి పడేస్తుంది ఈరోజు. సంఘం అంట సత్యానికి ఆధారమై ఉండాలి. ఏదంటే సత్యం అంటే వాక్యం. ఏ సంఘం ఉందంటే వాక్యానుసారంగా ఈరోజు చెప్పండి. ఏ సంఘం వాక్యానుసారంగా నడుస్తుంది చెప్పండి. ఏ సంఘం వాక్యాన్ని అనుసరిస్తుంది చెప్పండి. ఏ సంఘం వాక్య ప్రకారంగా బ్రతుందో చెప్పండి. తమ పెదవులతో గణపరిచేవారే కదండి, నోటు మాటతే కదండి దేవుని దగ్గరికి వచ్చేవారు. ఆత్మతోనూ సత్యంతో ఎవరైనా ఆరాధిస్తున్నారా?
దేవుణ్ణి ఆరాధించేవారు ఎలా ఆరాధించాలో ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. సత్యం అనగా వాక్యము. ఆ వాక్యంతో ఆరాధించేవాళ్ళు లేరు. ఎవరండి ఆరాధించేవాళ్ళు చెప్పండి ఈరోజు? అందుకే ఆ సంఘం అన్నాడు. ఏ సంస్థ పేరు పెట్టలేదు పౌలు గారు ఇక్కడ. ఆ సంఘాలు మన సంఘాలు కాదండి. అటువంటి సంఘాలు ఇప్పుడు కాపాడట్లేదు అండి. అటువంటి సంఘాలు లేవు. ఎందుకంటే లోకం ఎందుకు మారట్లేదు అనుకుంటున్నారు? లోకం ఇంకా ఎందుకు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుంది అన్నారు? ఎందుకు నాశనం అయిపోతుంది అనుకుంటున్నారు? మన కుటుంబాలు ఇంకా ఎందుకు మారలేకపోతున్నాడు అంటే సంఘము సత్యానికి ఆధారంగా లేదు. సంఘంలో సత్యం లేదు. సంఘంలో సత్యం ఉండాలంటే ప్రతి ఒక్కరంటే ఏం చేయాలి? సత్యమందు ప్రతిష్ఠ చేయబడాలి. ఆ వాక్యమే సత్యము. అటువంటి సత్యాన్ని దేవుడు మనకిచ్చాడు. సత్యాన్ని పక్షాన్ని నిలబడతామని, సత్యం కోసం పోరాడతామని. ఎవరండి పోరాడేవాళ్ళు? అమ్మో నాకు ఎందుకులే అమ్మ, ఎవరినంటే ఏతంట, నన్ను ఏపాటి వారిని, నా జీవితం ఏపాటిది. మనం చెప్పాను కదండి, దావీదు ఎవరో బాలుడే కదా. గొలియాతును చూసి ఎవరు పారిపోయారు? ఇశ్రాయేలు ప్రజలందరూ పారిపోయారు. రాజు కూడా పారిపోయాడు. ఎవరు ధైర్యంగా వెళ్ళాడు? దావీదు వెళ్ళారు. ఎవరి గురించి ఎక్కువ చెప్పుకుంటాం? దావీదు గురించి, అంతే కదండి. పోరాటం గురించే కదండి. ఇప్పుడు పందెపు రంగం అంతా అందరూ పరుగెత్తుతారు కానీ ఎవరి గురించి చెప్పుకుంటాం? పరుగులు రాణి అని ఉంటుంది తెలుసండి. తెలుసా మీకు? పిటి ఉష అంటారు. చదువుకున్నప్పుడు చదవండి, పరుగులు రాణి. ఎందుకు చెప్పుకుంటున్నాం? పోరాటంతో పరిగెత్తి విజయం సాధించింది కాబట్టి. ఓడిపోయిన ఎవరైనా చెప్పుకుంటారా? సౌలు రాజు ఓడిపోయారండి, మనం ఏం చెప్పుకుంటావా? లేదు. అంటే పోరాడలేదు, భయపడ్డాడు. నా రాజ్యం పోద్దేమో, నా కుటుంబం పోద్దేమో, భయం భయం భయం. ఎప్పుడైనా పోతాం కదండి. నేను బతుకున్నాడు పోం, సౌలు గారు చనిపోయాడు కదా. అదే పోరాడుంటే ఈరోజు వరకు ఎలా ఉండదు తెలుసా? చరిత్రలో నిలిచేవాడు. ఒకరోజు దావీదు పోరాడాడు కాబట్టి ఈరోజు వరకు కూడా ఎవరి గురించి చెప్పుకుంటాం? మనం దావీదు గురించి చెప్పుకుంటాం. మరి నువ్వు పోరాడువా? సంఘంలో కలుషితం అయిపోతున్నప్పుడు, కలంకం అయిపోతున్నప్పుడు, ఒక సత్యం తెలిసి నువ్వు సత్యం కోసం బ్రతకవలసిన నువ్వు పోరాడవా? అసహించుకుంటున్నారని మానేతావా? తిడుతున్నారని మానేతావా? చేదరించుకున్నారని వదిలేస్తావా దేవుని సంఘాన్ని? పొరపాటును కూడా వదలమండి. పొరపాటును కూడా వదలం. సత్యం ఉన్నది ఉన్నట్టే చెప్తాం. ఎంతమంది అసహించుకున్నా, ఎంతమంది చీకొట్టినా, ఎంతమంది అవహేళన చేసినా, తిట్టుకున్నా, కొట్టుకున్నా, చచ్చే వరకు సత్యం నోరు ఇలా వాగుతానే ఉంటుంది. ఏ విషయంలో కూడా తగ్గేదే లేదు. ఈ విషయంలో మాత్రం, లోక విషయం అన్ని విషయంలో కూడా తగ్గుంటాం. దేవుని పక్షాన మాత్రం, వాక్యంలో మాత్రం ఎప్పటికీ తగ్గం. అది ఎందుకంటే దైవావేశం కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకు. లేఖనం ఎలా కలిగిందంట? దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకు, శిక్షించుటకు, నీతి యందు శిక్షించుటకు ప్రయోజనకరమై ఉన్నది. మన దేవుడు రోషం గల దేవుడు అనుకుంటాం కదా. మరి నువ్వు రోషం లేకుండా నీకు ఎలా వచ్చింది? మన చరిత్ర చూసుకుంటే నా తండ్రి గొప్పవాడండి, రోషం గల నా తండ్రి అంటావు కదా. మరి నీ కన్న తండ్రి రోషం గల దేవుడు కదా. ఆ రోషం నీకు రావట్లేదా? ఆ పౌరుషం నీకు రావట్లేదా? సత్యమందు పోరాటం చేయవా? సమాజం ఎలా అయిపోయింది చెప్పలేదా? ఒకసారి చూడండి, 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. సమాజం ఎలా అయిపోయిందో చూడండి. దేనికి ఇవ్వట్లేదు అన్నారు? చెవి. మన చెవి దేనికి ఇస్తాం? బుల్లే రాత్రి అంట ఏదో జరిగిందంట కదా బుల్లే, నీకు తెలిసిందా? చెప్పులే బాబా. నిద్ర అట్టదు మనకు అసలు. నిజంగా ఏదైనా జరుగుతాయి కదా, అదే కదా. రామాలయం ఇక్కడ కానీ ఎక్కడైనా ఏదైనా గొడవ జరిగిందనుకో, ఎవరెవరిని కొట్టేశారు, ఎవరు ఎక్కడికి వెళ్ళిపోయారు, దెబ్బలు తగిలినేసినాయి, హాస్పిటల్ తగిలినాయి, అయ్యి బాబు సొవ్వులు ఏదో జూరిగా దూరేసినట్టు గలగల తిరిగితే దోమ వచ్చి గుయ్యి అంట, చూసారండి? అలా ఉంటుంది. ఎంత సమ్మగా ఉంటాయో అసలు. కథలం అక్కడి నుంచి ఆ చెప్పి అది ఏదో సచ్చాడో బతుకోడో చెప్పిదాకా కథలం మనం. అబ్బాయి ఎంత తీయగుంటానే మాటలు, అంతే కదా. నిజంగా ఆ వార్త వచ్చేదా కదులుతాం మనం అక్కడి నుంచి. 9:30 అయిందంటే కునుపాట్లు. ఒక గంట కూడా ఉండలేరా? ఆలోచించండి, ఒక గంట కూడా నిద్ర లేకుండా ఉండలేరా? దేవుడి సంఘానికి కొత్త అబ్బాయి నిద్ర పాడుతున్నాను వస్తున్నారా? ఇప్పుడు నిద్ర ఏమనుకో, రేపు పొద్దున్న నిద్ర లేకుండా చేస్తాడు దేవుడు. అర్థమవుతుందండి? జీవితంలో నిద్రపోం మనం. మీరు ఎప్పుడన్నా హోటల్కి వెళ్ళినప్పుడు చూడండి, ఫ్రైడ్ రైస్ ఇది చేస్తారు. చిన్న మట్ట మీద చేయరాడు ఫ్రైడ్ రైస్. పెద్ద పొయ్యి అలా తిప్పి చేశాడంటే మాడిపోతూ ఉంటుంది. ఓకే పైకి ఎగరేసి కొడుతూ ఉంటాడు మనల్ని కూడా. రేపు పొద్దున్న అదే
రోస్టింగ్ బిర్యానీ అంటున్నారు చూసారా, ఆ టైపు ఉంటుంది. ఇప్పుడు గనక దేవుని సంఘంలోకి వచ్చి నిద్రపోయామా, అజాగ్రత్తగా ఉన్నామా, సోమరితనంతో ఉన్నామా, ఏదో దృష్టి ఎక్కడో పెట్టుకుని ఉన్నామా, జీవితంలో నిద్ర అంటే కరువు ఉండదు. ఎప్పుడు శాశ్వత కాలం వరకు నిద్ర అనేది లేకుండా చేస్తాడు దేవుడు. అర్థమవుతుందా? సత్యమునకు చెవునీయక అంటే ఏం కావాలనుకుంటున్నారు వీళ్ళు? కల్పనా కథలు అంటే కల్పించి చెప్పాలి. వీళ్ళకి వాక్యం చెప్పకూడదు. ఇప్పుడు వాక్యం చెప్తున్నామనే కదా మా మీదకి ఎంత వస్తుంది, అసహ్యం ఎందుకు వస్తుంది? అంతే కదండి. ఇప్పుడు ఎందుకు మమ్మల్ని దేశించుకుంటున్నారు అంటే ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాం, ఎక్కడో కాలుతుంది అనమాట. అర్థమైంది ఏంటంటే ఎక్కడో మండుతుంది. వాక్యం చెప్పినంటే హృదయం మండితే నిజంగా సరి చేసుకుంటే బ్రతుకు బాగుపడిపోద్దండి, జీవితం మారిపోద్దండి. ఇరిమియా గారు హృదయాన్ని అంటే కాల్ చేసి అంటే వాక్యాలు నేను ఇరిమియా గారు ఒక మాట అంటారండి. ఏమంటాడంటే, బాబు ఈ జనానికి వాక్యం ఏం చెప్తావు, నేను చెప్పకూడదని వెళ్ళిపోయేవాడంట. మళ్ళీ ఆ వాక్యం హృదయంలో మండుతుంటే మళ్ళీ వచ్చి ప్రకటించేవాడంట. అందుకే ఇలా తిట్టుకుంటున్నారో వింటాలేదు, ఏం చేద్దాం. కానీ ఇంటికి వెళ్తే ఏం చేస్తున్నా, హృదయంలో ఏం చేస్తున్నాయి, ఆయన వాక్యాలు అంటే మండిపోతున్నాయి అంట. ఆయన అనుకున్నాడంట, చెప్పక మానలేదంట. మేమంతే. ఒకసారి ఎందుకు ప్రభు వీళ్ళతో తిట్టించుకుంటాం, మీతోనే తిట్టించుకుంటాం. మీరు మామూలు తిట్టుకుంటున్నారు కదా, మీరు తిట్టుకుంటారు లేదండి, మాకు తెలిసి ఎవరు తిట్టుకుంటున్నారు ఏంటన్నా దేవుడు మాకు ప్రతిదీ చెప్తాడు. అయినా మేము మానం. మీరు తిట్టుకున్నా కొట్టుకున్నా ఏం చేసుకున్నా మేము మాత్రం మానం. ఇలాగే వాగుతాను నేనైతే. సత్యమునకు చెవునీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చిందా వచ్చేసింది. అంతే కదండి. కల్పనా కథలు చెప్పాలి. ఇప్పుడు క్రిస్మస్ చెట్టు అంట ఒక ఆయన చెప్తున్నాడు, పెద్ద అయ్యగారు. అసలు బైబిల్లో ఎక్కడన్నా క్రిస్మస్ చెట్టు ఉందండి? ప్రతి దేశం తిరిగి వచ్చేసిందంట చెట్టు. నిజంగా ఒక దైవజనుడిగా, దేవుని సేవకుడిగా నువ్వు పట్టుకున్నది జీవగ్రంథం కనుక బైబిల్లో ఎక్కడ అసత్యం లేదు కనుక, సత్యం ఉంది కనుక సత్యాన్నే ప్రకటించాలి. అంటే ఎక్కడా లేని సందర్భాలు తీసుకొచ్చి దేవుడిది చేయించాడంటే ఎలా ఉంటుంది చెప్పండి. అంటే ఇప్పటికీ ఏతి వదులు చాలామంది బైబిల్ చదువుతున్నారు. బైబిల్లో బ్రతుకు మారాలని చదువుతలేదు వాళ్ళు, బైబిల్లో ఏ తప్పులు ఉన్నాయా అని చదువుతున్నారు వాళ్ళు. అంతే కదండి. ఈరోజు మాటకు లోతు కుమారులను తీసుకొస్తారు. దావీదు ఏదో చేసాడు, దావీదుని తీసుకొస్తారు. దావీదు కుమారుడు ఏదో చేసాడు, తామారుని ఏదో చేసాడు, అది తీసుకొస్తారు. యోధా గారు కోడలతో ఏదో చేసాడు, అది తీసుకొస్తారు. తప్ప దాని వెనకాల అసలు ఎవరు చేయించాడని ఉద్దేశం, దేవుడు చేయించాడా? లేదు కదా. అంటే వాళ్ళకి ఏ రకం కాపాడితే ఇది పాపంలా కాపాడుతుంది వాళ్ళకి. కానీ మరి సత్యాన్ని బోధించే నువ్వు, దేవుని వాక్యాన్ని బోధించి నువ్వు అసలు బైబిల్లో లేని విషయాలు చెప్తే ఎలాగుంటే చెప్పండి, ఎలాగుంటే చెప్పండి. అందుకే ఈ కథలంటాక చాలామంది ఆసక్తి, సత్యం అనడానికి ఆసక్తి లేదు, వాక్యం అనడానికి ఆసక్తి లేదు. కల్పనా కథల వైపు తిరుగు కాలం అంట వచ్చేసింది. ఈరోజు అన్ని కథలే. ప్రతి దాంట్లో కథ అంటే దగ్గర 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది సహవాసం ప్రారంభించి. ఎప్పుడైనా కథ చెప్పామా? వాక్యం నుంచి బయటకు వచ్చి ఒక 5 నిమిషాలు ఎప్పుడైనా మీకు కథ చెప్పామా? కానీ అబ్రహాం గారి కథ ఏమైనా చెప్పామా? అబ్రహాం గారి కథ కాదు, చరిత్ర, నిజమైన జీవితం అది. నోహు తాత మనకే నోహు తాత గురించి ఎప్పుడైనా చెప్పామా? యాకోబు గారి తాత గురించి ఎప్పుడైనా చెప్పామా? కథలు కాదు, వాస్తవం అయ్యి వాళ్ళు బ్రతికారు కాబట్టి, వాళ్ళ జీవితాలు అలా ఉన్నాయి కాబట్టి వాళ్ళలాగా మనం బ్రతకాలని చెప్పాం. మేము కథలా చెప్పలే. ఇదివరకు మా మంగమాన్ చెప్పేది కథ. నరసింహ చాలామంది ఉండేవారు అక్కడ, మాలే కదా అప్పుడు టీవీలు ఏమి ఉండేవి కదా, వాళ్ళే చెప్పేవారు కథలు. అంతే కదా, కొరింద దెయ్యాల కథలు రకరకాల కథలు చెప్తే నేర్చుకున్నారు. చాలామందికి ఆ కథల పిచ్చి పోక బైబిల్ని కూడా సత్యాన్ని కూడా ఏమనుకుంటున్నారు, కథ అనుకుంటున్నారు. కథ కంటున్నారు. కథ కాదు, నిజమిది, సత్యం ఇది. జీవం గల దేవుని సంఘం. నీ దేవుడు జీవం లేనివాడు కాదు, జీవం గలవాడు. ఆయన జీవం గలవాడు కాబట్టి దేవుడు కరుణా సంపన్నుడై ఉండంట. మన అపరాధముల చేత పాపముల చేత మనం చచ్చిపోతే ఆయన ప్రాణమిచ్చి బ్రతికించాడండి మనల్ని. తన ప్రాణమిచ్చి మనల్ని బ్రతికించాడు. ఆయనలో జీవం ఉంది. నీకు నిత్య జీవం ఇవ్వాలని ఆయన మరణించాడు. మరి కథ అంటావేంటిది? సత్యం కాదా? నిజం కాదా? యథార్థమైన గాథ కాదు ఇది. కథ కాదు నాయన. కానీ ఈరోజు సమాజం ఏం కోరుకుంటుందంట? సత్యమునకు చెవునీయక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చును. అంటే ఆరోగ్యకరమైన బోధ అనడానికి సమాజం లేదు. అంతే కదండి. డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తాం? ఆరోగ్యం పాడైపోయింది, ఎందుకు వెళ్తాం? ఆరోగ్యం బాగుపడాలనే కదా. మరి ఇప్పుడు మన వైద్యులు ఎవరు? యేసుక్రీస్తు వారే కదా. నువ్వు పాపమైన రోగంతో ఉన్నావు కదా, నువ్వు పాపమైన రోగంతో ఉన్నావు కదా, మరి నీ రోగం నా రోగం పోవాలంటే ఎవరు చేయాలి? అది పరమ వైద్యుడు యేసుక్రీస్తే కదండి. ఎవరికైనా అధికారం భూమి మీద ఉందా?
మరి ఆ రోగం పోగొట్టుకుంటాక దేవుడి సన్నిధికి రావాలి, కానీ కథలు వింటాక దేవుడి సన్నిధికి వస్తాం ఏంటండి? చెప్పండి, కథ వినడానికి దేవుడి సన్నిధికి ఎందుకు వస్తాం? వినక్కర్లేదు. టీవీ ఆన్ చేస్తే బోల్డు కథలు వస్తాయి, అంతే కదండి. టీవీ ఆన్ చేస్తే బోల్డు కథలు. ఆ కథలకు అలవాటు పడిపోయారు కదా చాలామంది. ఆ కథ వచ్చాక కుటుంబ ఆరాధన పోయింది కదా, కుటుంబ ప్రార్థన పోయింది కదా, ఉదయం తెల్లారలేసిన ప్రార్థన లేదు కదా. సమాజంలో ఎక్కడ కాపాడుతుందో చూడండి ఈరోజు. అంతా వచ్చి మింగేసింది. మొబైల్ అనే దెయ్యం వచ్చి సర్వాన్ని మింగేసింది. మీకు చాలాసార్లు చెప్పా, చిన్న ఫోన్లో చిన్న పాము ఉండేది, అర్థమవుతుందా? కీప్యాడ్ ఫోన్లో చిన్న పాము ఉండేది, ఒక గేమే ఉండేది. ఆడు ఎవడ కనిపెట్టాడు కానీ దాంట్లో పాముని ఎట్టాడు. నాకు అర్థమవుద్ది అప్పుడప్పుడు, ఇది ఆది ఘట్ట సర్పం నాయనా అని. ప్రపంచాన్ని మింగేసింది. ప్రతి ఓడు దానికి ఎంత తలదించుకునే ఉంటాడు, తలెత్తుకున్నాడు ఎప్పుడును, అంతే కదండి. అంటే అంత అలా మింగేసింది అది మనల్ని. ఘట సర్పం మింగేసింది. కానీ బయటకు రావాలంటే వాక్యం ఉండాలండి. అందుకే వాక్యం మందు నన్ను ఏం చెయ్యి? ప్రతిష్ఠ చేయము. నీ వాక్యం సత్యం కనుక సత్యం మందు మమ్మల్ని ఏం చేయాలంటే ప్రతిష్ఠ చేయము. నీ వాక్యం సత్యమే. కానీ ఈరోజు అంటే సత్యమునికి ఏమి ఇవ్వట్లేదు? చెవినీయక కల్పనా కథలో. ఎందుకంటే కథలు మన జీవితానికి ఏం ఉపయోగపడతాయి చెప్పండి? మన కథలు మన జీవితానికి ఏం ఉపయోగపడతాయి? యథార్థమైన జీవితం కదండి, ఉన్నట్టు చెప్తున్నాం కదండి. జీవం గల దేవుని సంఘులు అంటే జనులు ఎలా ప్రవర్తింపాలో నీకు తెలియాలి. ఒక సంఘ కాపరికి తెలియాలి, ఒక సంఘ సేవకుడికి తెలియాలి, విశ్వాసకు తెలియాలి. ఎవరికి తెలిసింది ఈరోజు? ఎవరికి తెలిసిన? సంఘంలోకి వెళ్తుంటే ఎలాగ ఉండాలి? అమ్మో నేను దేవుని సంఘంకి వెళ్తున్నాను, మద్యానికి దూరంగా ఉండాలి. మద్యమానులు ఉన్నారా? అబద్ధం ఆడకూడదు. ఎంతమంది అబద్ధ సాక్షులు చెప్తారు చూడండి. కోర్టులకు పరిగెత్తు కూడా చెప్తున్నారు అబద్ధ సాక్షులు అంట. అబద్ధ సాక్ష్యాలు, మద్యపానం, వ్యభిచారం, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? సంఘంలో సత్యమేది. అందుకే ఎవరు మారతారండి? ఈరోజు సమాజం అన్ని జనుల మధ్యన సంఘం లోకుపోయి కూడా కారణం ఏంటి? మన ప్రవర్తన సరిగ్గా లేక, మన క్యారెక్టర్ సరిగ్గా లేక, మన జీవితం సరిగ్గా లేక. ఒక క్రైస్తవ సంఘానికి వెళ్తున్నావు అంటే, ఒక జీవం గల దేవుని సంఘం అంటే నువ్వు జీవాన్ని చూపించాలి, యేసుక్రీస్తుని చూపించాలి. అది నీ బ్రతుకులో చూపించాలి, నీ నడవడికలో చూపించాలి, నీ ప్రవర్తనలో, నీ మాట తీరులో చూపించాలి. ఉందంటారు అటువంటి జీవితం మనకి? అటువంటి మనస్తత్వం మనకు ఉందా? అటువంటి ఆలోచన మనకు ఉందా చెప్పండి? సంఘం అంటే సత్యం అండి. ఆ సంఘం సత్యానికంట ఆధారంగా స్తంభంగా నిలబడాలి. అది నిలబడలే. సంఘం స్తంభం అని ఎందుకు అంటున్నాడు? ఇప్పుడు మీరు బీచ్లకు వెళ్తారు చూసారా, సముద్రం దగ్గర పెద్ద పెద్ద లైట్లు ఉంటాయి. ఏ లైట్లు అంటారు? అయ్యి లైట్ హౌస్లు ఉంటాయి. ఎందుకు పెడతారు అయ్యి? లైట్ హౌస్ ఉంటుంది. ఆ లైట్ చాలా లేకూడదు, కాంతి ఎక్కడో పైకి ఉంటుంది. ఎందుకు అనుకుంటున్నారు? సముద్రంలో ప్రయాణం చేసేవాళ్ళు పడవల ద్వారా, ఈ చేపల వేటకి వెళ్ళే వాళ్ళు ఓడల ద్వారా వచ్చిన అక్కడ లైట్ హౌస్ ఉందంటే అది ఏదో తీర ప్రాంతానికి మనం వెళుతున్నాం, ఒక గుర్తు. అది నడి సముద్రంలో ఉంటారు కాబట్టి దారి మర్చిపోయినప్పుడు, ఆ సముద్రంలో దారి మర్చిపోయినప్పుడు కావచ్చు, లేకపోతే ఇటైనా ఆపదలో చిక్కుకున్నప్పుడు కాబట్టి ఆ లైట్ హౌస్ దగ్గర ఉంటే ఇది ఏదో ప్రాంతం ఉంది, ఇక్కడ ఏదో ఊరు ఉంది, దాని దగ్గరికి రావడానికి ఏంటది? ఒక స్తంభం, లైట్ హౌస్ స్తంభం. ఆ వెలుగుని బట్టి ఏం చేస్తారు? అక్కడికి ఆ వాళ్ళు అందరూ వచ్చేస్తారు. మరి సంఘం సత్యానికి స్తంభం కాదా? చీకట్లో ఉన్న ప్రజలు వెలుగులోకి రావాలి కదా. ఏ సంఘం సత్యానికి స్తంభం ఉంది చెప్పండి ఈరోజు? ఏ సంఘం వెలుగునిస్తుంది చెప్పండి ఈరోజు? నశించిపోతున్న ప్రజల్లో దుర్మార్గత పెరిగిపోయి, అక్రమం పెరిగిపోయి, అన్యాయం పెరిగిపోతున్న ఈ సమాజంలో ఏ సంఘము వెలుగుగా ఉంది చెప్పండి ఈరోజు? ఏ సంఘం వెలుగును చూపిస్తుంది చెప్పండి ఈరోజు? ఒక సత్యానికి స్తంభం అంటే సత్యం అనగా వెలుగు కూడా. వెలుగిచ్చే వాళ్ళు ఉన్నారా? చీకట్లో తీసుకెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారా? అందుకని నేను సత్యానికి సాక్షివా, అసత్యానికి దాసుడువా? నువ్వు ఈ రాత్రికాల సమయంలో ఆలోచించు. నువ్వు దేనికి దాసుడువు, దేనికి సాక్షి? ఒకసారి ఆలోచించుకో ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈరోజు బ్రతుకు మారాలి, జీవితం మారాలి. ఇంకెంతకాలం ఇన్ని వాక్యాలు చెప్పినా మన జీవితాలు మారకపోతే, మన బ్రతుకులు మారకపోతే ఏ దినం ఏమి సంభవిస్తుంది? మన జీవం మేపాటిది చెప్పండి. చనిపోయిన తర్వాత గుండెలు బాదుకున్నా, రోధించినా ఎవరు ఏం చేయలేరు తెలుసా ప్రియమైన? నీ ప్రార్థన అంటే ఈ భూమి మీదే, నువ్వు ఎంత ఘోషించిన ఈ భూమి మీదే. కన్ను మూసిన తర్వాత నీ ప్రార్థన అసలు దేవుడు ఎండో. అలా అంటే ధనవంతుడు ఎప్పుడో బయటకు వచ్చేవద్దుడు, అంతే కదండి? అలా అంటే ధనవంతుడు ఎప్పుడో బయటకు వద్దుడు. అక్కడి నుంచి అంటే దేవుడి కంటే మొర వినపడదంటే మన మొర. అందుకంటారు కదండి, దీపం ఉండగానే అంటే ఏమో. దీపం అంటే ఏంటి అమ్మా? దీపం అంటే ఏంటి? దీపం అంటే వాక్యం అమ్మా. కొన్ని అర్థాలు, వాక్యానికి చాలా అర్థాలు ఉంటాయి.
నీ వాక్యము నా పాదాలకు దీపము అన్నాడు. అర్థమవుతుందండి? నీ వాక్యము నా పాదాలకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. వాక్యం అంటే దీపం. చీకటి గల చోటున ఆ వాక్యం ఏం చేస్తుందంట? వెలుగునిస్తుంది. అంధకారంలో ప్రజలు వెలుగులోకి రావాలంటే వాక్యం ఉండాలండి. వాక్యం అంటే దీపం. చాలా ఉంటాయి పదాలు, అర్థాలు వాక్యానికి. వాక్యం అంటే సత్యము, వాక్యం అంటే వెలుగు, వాక్యం అంటే నిజము. చాలా పదాలు ఉంటాయి వాక్యానికి. దీపం అంటే వాక్యం. భక్తుడు చెప్తాడు, ఆ మాటలు కూడా మనం మర్చిపోతాం. మనం ఏం చేయలేమన్నాక మనం. నీ వాక్యం నా పాదాలకు దీపము, నా త్రోవకు వెలుగైంది. పౌలు గారు కూడా అంటాడు కదండి, సొలొమోను నరునాత్మ యెహోవా పెట్టిన దీపము. ఎవరు పెట్టినండి దీపం? ఇప్పుడు దీపం ఆరిపోయింది, వెలుగుతుందా? గుడ్డు వెలుగుతుంది అనుకుంటా కదండి. కిరసనాలు అయిపోయినప్పుడు వెలుగుతాయి కదా. ఇప్పుడు ప్రజలకు తెలియదు అనుకుంటాయి. కిరసనాలు అయిపోయినప్పుడు ఎలుగు టక్కన ఆరిపోద్ది. అది మనకంతే. జీవం ఎప్పుడో వస్తుందంటే చాలాసార్లు దేవుడు హెచ్చరిక చేస్తాడు. అనారోగ్యమో, మంచం ఎక్కించో, ఏదో రకంగా బుద్ధి చెప్తాడు. బుద్ధి చెప్పినా మారలేదనుకో, పుట్టుకుని ఆరిపోద్ది. అంతే కదా. ఆరిపోగానే ఫోన్ చేసావా, అక్కకు ఫోన్ చేసావా, అమ్మకు ఫోన్ చేసావా, నాన్నకు ఫోన్ చేసావా, దుబాయ్ అంపోవా, ఎక్కడికి కోరంపోవా, టికెట్ వేసుకుని బయలుదేరాడా, ఇంక ఇదే ఆడవు. నేను ఎవడో పట్టించుకోడు. ఎవరన్నా ఆటోలు వచ్చారనుకో, అక్కడి నుంచి ఏడ్చుకొచ్చేస్తారు. ఎందుకు మరి? అక్కడ దాకా బాగానే వస్తారు కదండి. ఊరు నుంచి అక్కడ దాకా బాగానే వస్తారు. నిజంగా టెంట చూసాక, బయట చూసాక ఇట్ వేసుకుని అయ్యి బాబు, నేను వాళ్ళ చూతగా కొంత వస్తాను. నాకు నవ్వు వచ్చేది. ఓకే, నెల చేసే పనులు నాకు ఎలాగ ఏడుపు రాదనుకో. మనం మా పిల్ల అడుగుతుంది నన్ను, డాడీ నాకు వాళ్ళు ఎందుకు ఏడుపు రాదు నీకు అంటుంది. రాను. మరి అత్త చచ్చిపోయింది కదా, అప్పుడు కూడా వెళ్ళదని నేను వెళ్ళలేదన్నాను. నేను చచ్చిపోయిన ఏడవంది, నేను అన్నమ్మ అన్నాను. ఇప్పుడు నేను చచ్చిపోతాను, సాయంత్రం భోజనం మానేస్తాను అంట. ఆలోచిస్తుంది. ఎవరొకరు వచ్చి పెడతారు కదా. పోనీ తిన్నప్పుడు ఒక ముద్దన పెడతారు కదా, తింటా కదా. రేపు మామూలు సాధారణమే కదా. మరి ఏడిసి ఏం చేయను? నా చేతుల్లో ఏముంది? నువ్వు చచ్చిపోయినా నేను ఏం చేయాలి? నేను చచ్చిపోయినా నువ్వేం చేయలేవు. ఇప్పుడు ఏడితే తిరిగి వస్తావా? రావు. నేను చచ్చిపోతే నేను తిరిగి వస్తానా? రాను. నేను ఎందుకు ఏడాలి? నిజమైన క్రైస్తవులు ఎవరో కూడా ఏడవరు. సంతోషిస్తారు. అంటే బాధ వస్తుంది అనుకో, కాదంటలేదండి. నిజమైన క్రైస్తవులు. కానీ ఎవరంటే దుఃఖం తెడిచి నటించే వాళ్ళు ఉంటారు చూసారా, ఆటోక నుంచి బాగా నడిచిపోతారు. ఆ టెంట్ ఎప్పుడైతే కాపాడుతుంది, ఆ బాక్స్ ఎప్పుడైతే కాపాడుతుంది, అబ్బో ఇంకా కొంగొచ్చి మొహం మీదకి వచ్చేసి పడిపోయి ఇడిచిపోద్ది. బతుకున్నప్పుడు ఎప్పుడు రాలేదు కదా, మంచం మీద ఉన్నప్పుడు ఎప్పుడు రాలేదు. అంటే వేషధారణ మనుషులను చూసాక ఏమవుతుంది? చాలామందికి ఏడుపు వస్తుంది. చూడకముందు ఏడుపు రాదు. అందుకే సమాజం ఎలా అయిపోయిందంట, సత్యమునకు చెవినియక అన్నాడు చూడండి. సత్యమునకు చేయనివ్వక. ఇంకేమంటాడు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 8వ అధ్యాయం 31 నుంచి చదువుకుంది చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం చూడండి. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించేదురు. ఇక్కడ అంటున్నారు చూడు. కాబట్టి యేసు అంటున్నాడు, తననంట నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే. దేని యందు నిలబడమంటున్నాడు? ఇంతకు దేని యందు ప్రతిష్ఠ చేయమన్నాడు? సత్యమందు. సత్యం అంటే ఏంటి? వాక్యమే కదా. యేసుక్రీస్తు ఎందుకు వచ్చిన లోకంలోకి? సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చడానికి వచ్చాడు ఆయన. అందుకని పుట్టాడు అన్నాడు. ఇప్పుడు అన్నాడు, తను నమ్మిన యూదులతోనంట మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నాకు శిష్యులుగా ఉండి ఏం చేస్తారో? సత్యాన్ని గ్రహిస్తారు. ఇప్పుడు నువ్వు ఎవరు శిష్యుడువు? నువ్వు శిష్యుడువా దాసుడువా? ఆలోచించండి. మరి వాక్యాన్ని ఎప్పుడైనా గ్రహించారా? అంటే మేము నమ్మమంటున్నారు యూదులు, నేను నమ్మము అంటున్నారు. మీరు నిజంగా నన్ను నమ్మితే మీరు ఏం చేస్తారో? వాక్యాన్ని గ్రహిస్తారు. అసలు ఏ రోజైనా బైబిల్ తీసామండి? ఏ రోజైనా? నిజం చెప్తాను, చాలామంది బైబిల్ తీసిన వాళ్ళు ఉన్నారా? బైబిల్ చదివిన వాళ్ళు ఉన్నారా? పరిశోధించిన వాళ్ళు ఉన్నారా? పరీక్షించిన వాళ్ళు ఉన్నారు? చెప్పండి. ఈరోజు బైబిల్ మీద ధ్యాస లేదని ఒక ఆయన కూరగాయల గురించి చెప్తున్నాడు. ఆకుకూరలు తినండి. పెద్ద సేవకుడైనా మరి ఆయనకేం దయ్యం పట్టింది నాకు అర్థం కావట్లే. మునగాకు జ్యూస్ తాగండి, ద్రాక్ష పూలు తినండి, జాంకాయలు తినండి, తామర గింజలు తినండి. అంటే ఎట్టు వెళ్ళిపోతుంది సమాజం? కొంతమంది యూట్యూబ్ వ్యూస్ రావాలి అంటే ఒక పాట ఏదో రకంగా పాట రాసి యూట్యూబ్లో పెట్టి దాన్ని యాక్సెస్ చేస్తే ఏమొస్తాయి? లైకులు, షేర్లు, ఇంకా డబ్బు.
వాక్యం లేదు ఈరోజు సమాజంలో. వాక్యం కరువైపోతుంది. సత్యాన్ని బోధించే వాళ్ళు కొందరే ఉన్నారు. నువ్వు సత్యాన్ని పక్షాన్ని నిలబడి పోరాటం చేయాలి. సత్యం పక్షం నిలబడి పోరాటం చేయాలి. అందుకని నేను పిలిచాడు దేవుడు. నెంబర్ ముఖ్యం కదండి దేవుని సంఘంలో, అంతే కదండి. నెంబర్ ముఖ్యం కాదు. గంగి గోవు పాలు, కడవపాలు, కడవపాల, కడవడైన నేల అంటే ఎన్ని ఉండాలి? మంచి పాలనకు మంచి టీ వస్తుంది. మన ఏదో ఒక కైగరి చెప్పారండి, పాస్టర్ గారికి ఆయన పాలు అవుతున్నాడంట. పాపం పాలు అవుతుంటే ఆ పాస్టర్ గారు చెప్తున్నారంట, అంటే పాలు ఇదివరకులాగా ఉంటుంది, పలసగా పోసేస్తున్నారు పోనయ్య అన్నాడంట. ఈ నన్ను 4-5 సార్లు. ఓసారి టార్చర్ తట్టుకోలేక అడిగాడంటే, ఏవయ్యా పాలేంటి ఇంత పలసగా ఉన్నాయంటే, దారిలో కడితే అంటే వేసాకాలం కదండి గేదె నీళ్ళు ఎక్కువ తాగేస్తుంది అన్నాడంట. అంటే గేదె నీళ్ళు ఎక్కువ తాగితే పాలు పలసకొస్తాయా? ఇప్పుడు పాలు అన్నాక నీళ్ళు కలుపుతారు, అంతే కదండి. కలపడంలో ఎవరు ఉంటారా? కలపకపోతే సత్యం ఉన్నట్టే. అంటే ఎవరు కూడా కలపకుండా ఉండరు. అంత మహానుభావులు ఎవరు లేరనుకోండి. ఎందుకంటే వ్యాపారం ఏంటంటే పాలంటే పలసగా పోతున్నాం ఏంటంటే, లేదు కదండి వేసవికాలం కదండి, గేదె అంటే ఏం తాగేస్తుంది? నీళ్ళు ఎక్కువ తాగేస్తుంది అంట. గేదె నీళ్ళు ఎక్కువ తాగితే పాలు పలసకొస్తాయా? నిజంగా గేదె తాగే నీళ్ళు ఎక్కువ పాలు ఎత్తే గేదె ఉంటుందా? మా ఎత్తే లీటర్ ఇచ్చి 2 లీటర్లు ఇచ్చి, ఏ జాతి గేదెలు అయితే ఒక 20 లీటర్లు ఇస్తా కొన్ని, అంతే కదండి. గేదె ఎన్ని నీళ్ళు తాగిద్దండి చెప్పండి? రోజుకి ఎన్ని నీళ్ళు తాగిద్ది? 4-5 బకెట్లు తాగిద్దా? మనకు పాలులాగా వస్తాయా చెప్పండి? 4 బకెట్లు దానికి గేది పాలు ఎక్కడ వస్తాయి? నీళ్ళే కదా వచ్చేది. అంటే ఏదైనా కవర్ చేసుకోవడానికి రకరకాల వచనాలు ఆడతారు ప్రపంచంలో, సమాజంలో. ఇక్కడ కాబట్టి యేసు తన నమ్మిన యూదులతంట, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యం అంటే మిమ్మల్ని ఏం చేద్దే? స్వతంత్రులుగా చేస్తుంది. ఎక్కడొచ్చిందండి స్వతంత్రం చెప్పండి? ఎక్కడొచ్చింది స్వతంత్రం చెప్పండి? మీకు స్వతంత్రంగా బ్రతుకుతున్నారు మీరు? ఉందా స్వతంత్రం? స్వతంత్రం అంటే ఏంటో తెలుసండి? యథార్థంగా బ్రతకడం, సత్యంతో బ్రతకడం, నువ్వు నమ్మిన దేవుణ్ణి విశ్వసించడం, నమ్మకంగా విశ్వసించడం. ఎవరికి జడవో. బైబిల్ ఉన్న భక్తులు ఎవరికి జడవలేదు. ఒక దానియేలు జడిశారా? ఒక దావీదు జడిశాడా? ఒక షట్రక మేషకు అబేద్నెగోలు జడిశారా? హీరో యోహాను గారు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు జడిశారా? ఎవరు జడిశారు చెప్పండి? స్టెఫను జడిశారా? అలా స్వాతంత్రం వచ్చింది కంటే ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు వాళ్ళు. మనం ఇంకా బానిసత్వం ఉన్నాం. నీ కాలుముక్తో బాంచాను, నీ పాదసేవ చేసుకుంటాను బాంచాను, నాకు వాక్యంతో పర్లేదు బాంచాను, నీ పాదసేవ నాకు దివ్యామృతం బాంచాను, నీ పాదాలు ఎల్లప్పుడూ కడుగుతూనే ఉంటాను బాంచాను. నేర్పేశారు దైవ సేవకులను ఏమనకూడదని నేర్పేశారు సమాజానికి, అంతే కదండి. ఏమనకూడదని నేర్పేశారు. ఆ బానిసత్వం నుంచి నువ్వు విడుదల పొందాలి. ఈరోజు అంటున్నా చూడండి, సత్యం అంటే మిమ్మల్ని ఏం చేద్దే? స్వతంత్రులుగా చేస్తుంది. సత్యాన్ని కనుక నువ్వు నమ్మితే, వాక్యాన్ని గ్రహిస్తే, దేవునికి శిష్యుడిగా ఉంటూ ఏం చేస్తావు? ఒక స్వతంత్రుడిగా బ్రతుకుతావు. ఈరోజు చాలామంది స్వతంత్రం లేదండి పాపం. చాలామంది బయటకు రావాలన్నా రాలేకపోతున్నారు. ఈరోజు బంధకాలడ్డు యెషయా భక్తుడు చెప్తారు కదా, కాడి మాని మేకులు కొట్టేశారంట. అంటే గోడకు ఒక విగ్రహంలా దిగేసేసారు వాళ్ళని. సత్యానికి స్తంభం అన్నారు కదా, ఈయన కూడా ఒక స్తంభంగా దిగేసేసారు పాపం. స్తంభం కదులుతుందండి చెప్పండి? స్తంభం ఎక్కడన్నా కదులుతుందా? ఈయన కూడా మేకులు కొట్టేది ఎక్కడ కదులుతుంది చెప్పండి? ఏమన్నా మేకులు? నీకు పెళ్లి చెయ్యం, నువ్వు సత్తా నిన్ను మోసుకెళ్ళం, నీ ఇంటికి భోజనం రా అంటే ఇటువంటి మేకులు కొట్టేశారు. చాలామంది లోపల ఉన్న సత్యాన్ని గ్రహించిన వాళ్ళకున్న బంధకాలను విడిచి రాలేకపోతున్నారు. ఎప్పుడొకప్పుడు తెగింపు వస్తుంది, అంతే కదండి. ఒకప్పుడు వస్తుంది. శిష్యులు కూడా అలాగే వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత శుభ్రంగా వెళ్ళిపోయారు. అంటే ఎవరి పని చేసుకుంది, ఎందుకు వెళ్ళిపోలే మహానుభావుడు. 3.5 సంవత్సరాలు తిరిగాం, రూపాయి లేదు పాపాయి లేదు, మన తప్ప ఎవరో లేరు ఇక్కడ, ఎందుకు వచ్చింది దిక్కుమలు బతికని ఎవరికి మళ్ళీ వాళ్ళు ఇచ్చి వెళ్ళిపోయారంట, అంతే కదండి. వెళ్ళిపోయి ఏం చేశారు? ఎవరి పనులు బిజీ అయిపోయారు. పాట మనకు అలా రాత్రి అంతా చంపడ్డారంట పాపం. కూర్చొని పేత్రికలు ఏం చేయలేదు తెలియక. అసలు పేత్రికని పిలిచింది ఎందుకు? నువ్వు మనుషులు పట్టే జాలరుగా ఉండంటే నువ్వు చేపలు పడతానంటావేంటి? అంతే కదా. నువ్వు ఎందుకు పిలిచాడు? మనుషులు పట్టే జాలరు, నువ్వు చేపలు పట్టే జాలరు కాదు. చేపలు పట్టే వాళ్ళు ఏలో ఉన్నారు,
అంతే కదండి. నువ్వు మనుషులు పట్టే జాలరవు, దేవుని కొరకు మనుషులు పట్టే జాలరవు, అందుకే నేను పిలిచాను. ఒక్క మాట చెప్తే 153 చేపలు వచ్చి పడిపోనండి. పడిపోని. అది దేవునికి ఉన్న శక్తి, దేవుని మాటకున్న శక్తి అది. మీరు అంటారు కాబట్టి తన నమ్మిన యూదులు తనలో మీరు నిజంగా నాకు శిష్యులు అవ్వాలంటే మీరు ఏం చేస్తారో వాక్యాన్ని గ్రహిస్తారు. ఆ వాక్యం ఏం చేద్దంటే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. కింద అంటారు చూడండి, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదు, మీరు స్వతంత్రులుగా చేయబడదురని ఎలా చెప్పుచున్నావు ఆయన తండ్రి. ఇలా అనేదంటే మేము అబ్రహాము సంతానమండి, మేము ఎవరికో దాసత్వం చేయలేదండి, ఎవరికి పాలేతనం చేయలేదండి. మేము మా తాత క్రైస్తవుడండి, మా ముత్తాత క్రైస్తవుడండి, మాకు బాప్తిజం అక్కర్లేదండి, పోతా నరకానికి. వారసత్వం పనిచేయదు ఇక్కడ. ప్రతి వాడు పాప క్షమాపణ నిమిత్తం ఏం చేయాలి? మారు మనసు నిమిత్తం ఏం చేయాలి? బాప్తిజం పొందాలి. యూదులు అదే చెప్తారు, అబ్బో మేము అబ్రహాము సంతానం. అబ్రహాం అంటే ఎవరు? విశ్వాసులకు తండ్రి, అంతే కదండి. ఆమె సంతానం, మమ్మల్ని దాసులు అంటావేంటి, మమ్మల్ని పాలేరులు అంటావేంటి? మా చరిత్ర ఎంత ఉందో తెలుసా? ఇదిగో దేవుడు పిలిచాడు అబ్రహాముని, అక్కడి నుంచి ఉంది మా చరిత్ర. కానీ ఆయన ఏమంటున్నాడు చూడండి, అందుకే యేసు పాపం చేయు ప్రతివాడంట పాపానికి దాసుడు, మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అన్నాడు ఆయన. పాపం చేయు ప్రతివాడు ఎవరు దాసుడు? పాపానికే దాసుడు, వాక్యానికి దాసుడు. నువ్వు నిజంగా దేవుని పిలుపు అందుకుంటే, దేవుని చిత్తాన్ని గ్రహించుంటే నువ్వు దేవుని కొరకు ఎలా బ్రతుకుతావో తెలుసా? లోకం ఏమనుకున్నా పర్లేదు, సమాజం ఏమనుకున్నా పర్లేదు, నా కుటుంబం ఏమనుకున్నా పర్లేదు, నా భర్త ఏమనుకున్నా పర్లేదు, నా భార్య ఏమనుకున్నా పర్లేదు, నేను సత్యం పక్షం నిలబడి పోరాటం చేస్తా. అందుకు దేవుడు నన్ను పిలిచాడు, అందుకు మిమ్మల్ని పిలిచాడు. గుంపులో కలిసిపోతామని కాదు, లోకానికి వేరై రక్షణ పొందాలి. లోకంలో ఉండొద్దు అన్నాడు. లోకంలో మీకు ఏమొస్తుంది? శ్రమ వస్తుంది, అయినా ధైర్యం తెచ్చుకోండి. లోకంలో సుఖాలు ఉండవు, శ్రమ వస్తుంది. అందులో క్రైస్తవుడికి ఇంకా ఎక్కువ శ్రమ వస్తుంది. నిజంగా దేవుని విశ్వసిస్తే ఇంకా శ్రమ వస్తుంది. నామకార్థ క్రైస్తవులకు ఎటువంటి శ్రమలు ఉండవు, వేషధార క్రైస్తవులకు ఎటువంటి శ్రమలు ఉండవు. ఎప్పుడైతే సత్యాన్ని గ్రహిస్తావో అప్పుడు నీకు ఏమొస్తాయి? శ్రమలు వేస్తాయి. ఆహ్వానిస్తా నిన్ను. దేవుడు పరీక్ష పెడతాడు. నా కుమారుడు వస్తున్నాడు, కాచుగా అంటాడు అపవద్దు. ఒకసారి దేవుడి దగ్గరికి వెళ్ళారు. ఎవరో ఏబు గురించి అడిగితే వెళ్ళాడు. వెళ్ళాడా? అటు ఇటు తిరిగి వచ్చాడంటే ఎవడో కనపడలేదేం పాపం, చూసుకున్నాడు. అటు ఇటు తిరిగి వచ్చాడంట. అటు ఇటు తిరిగి వచ్చి అపవాదు నువ్వు ఎక్కడి నుంచి వచ్చాడంటే భూమి మీద అటు ఇటు తిరిగి వచ్చాను అన్నాడు. ఎందుకు వచ్చాడు ఎవరో తెలుసు? దేవుడికి తెలుసు. అందుకే ఏమన్నాడు? నా సేవకుడైన ఏబు సంగతి ఆలోచించావా? ఆడ ఉద్దేశం అదే కదా. ఆడు ఎవరి గురించి అడుగుతాడు? ముందు ఎవరో తెలుసు, హృదయ రహస్యం ఎరిగిన దేవుడు. ఆయనకి తెలీదా? అడక్క ముందు దేవుడు అడిగాడు, నా సేవకుడైన ఏబు సంగతి ఆలోచించావా? ఆలోచించాను. నువ్వు చుట్టూ కంచేసేసే కదా నేనే వెళ్తాను అంటే దేవుడు కంచేస్తే వెళ్ళాడా? నువ్వు దీవించేసావు, ఇంటి చుట్టూ కంటేసేసావు, మరి నేను ఎలాగలను? నిజంగా విశ్వాసం అంటే ఏమిదే అండి. ప్రార్థన ఉదయం లెగ్గానే పిల్లల కొరకు అంట ఒకరి నిమిత్తం అరుణోదయం లేసి మొరపెడుతున్నాడంటండి. నూనె డబ్బలు కొనుక్కర్లేదమ్మా, కచ్చీపులు కొనుక్కర్లేదమ్మా, పులిహోర పొట్లాలు తెచ్చుకోవద్దు, బిర్యానీ పొట్లాలు తెచ్చుకోవద్దు. నిజంగా యథార్థంగా ప్రార్థన చేస్తే గనక ఎక్కడికి వెళ్ళకుండా నువ్వు నిలబడే చోటు మోకరిచి ప్రార్థన చేస్తే గనక దేవుని ప్రకారం నీ ఇంటి చుట్టూ ఉంటుంది. ఎక్కడికి పరిగెత్తలేక్కర్లొద్దు. పరిగెత్తే వాళ్ళు ఎవరంటే వాక్యం తెలియని వాళ్ళు, పాపానికి దాసురాలు. ఏవి ఎక్కడికి పరిగెత్తాడండి? అరుణోదయం లేచి ప్రతి కుమారుని నిమిత్తం దహన బలి అర్పించి ప్రార్థన చేస్తే మరి ప్రకారం ఉండదా? దేశానికి నీతిమంతుడండి ఆయన. ఊజనే దేశానికి నీతిమంతుడు, యథార్థవంతుడు. కనీసం వార్డు మెంబర్ కన్నా నీతిమంతులు మన రోడ్లో ఉన్నా కన్నా నీతిమంతులు ఏబు గారికి వచ్చిన కష్టాలు వద్దు, కానీ ఏబు గారికి వచ్చిన డబుల్ ఆశీర్వాదం కావాలి మనకి. అంటే 1+1 ఆఫర్ దాన్ని బట్టి ఎట్లుంటారు మనకి, అంతే కదండి. 1+1 ఆఫర్ అంటే ఏంటి? అంతే కదా, ఒకటి కొంటే ఒకటి ఇచ్చుదాం. దేవుడు అంటే ఏబు గారిని 2 అంతలుగా ఆశీర్వదించాడంట. ఎప్పుడైనా ఏబు గ్రంథం చదవండి మీకు సమయం ఉంటే. పడుతున్న కష్టం, బాధ, వేదన ఒకేసారి ఆస్తి పోయిందండి, సంపద పోయిందండి, కుమారులు పోయారండి. భార్య వచ్చి ఏమంటే తెలుసా? చావచ్చు కదా. ఒక మాట అంటాడు ఆయన, నా ఊపిరి భార్య కంట అసహ్యమేస్తుందన్నాడు.
నేను అబద్ధం చెప్తుంది ఇంటికి వెళ్ళి చదువుకుంటే 19-17 వచ్చి ఉంటుంది ఏబు గ్రంథం. నా ఊపిరి నా భార్యకు అసహ్యం అంటే అసహించుకుంటుంది దాని ఊపిరి. ఎందుకంటే ఒళ్ళంతా గాయాలు, కురుపులు, రక్తం కారుతూనే ఉంటుంది, సీము కారుతూనే ఉంటుంది. ఏ భార్య తట్టుకుంటుంది చెప్పండి? నా ఊపిరంట నా భార్యకు అసహ్యం, నా కుమారులకు కూడా అది అసహ్యంగా కాపాడుతున్నాను నేను అంటే ఎటువంటి రూపవంతుడు, ఎటువంటి న్యాయవంతుడు ఆలోచించండి. ఎలా మారిపోడండి అంటే అంత భయంకరంగా టార్చర్ పెడతాడు అపవాది, అంత భయంకరంగా టార్చర్ పెడతాడు అపవాది. ఎప్పుడు? నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు, నువ్వు నీతిగా బ్రతుకుతున్నప్పుడు, నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు. మనకు ఆ మూడులే, నీతి ఉండదు, యథార్థం ఉండదు, పరిశుద్ధత ఉండదు. ఇక్కడ అదే పాపం చేయడు ప్రతి వాడంటే ఎవరికి దాసుడు? పాపానికి దాసుడు, పాపానికి దాసుడు. మరి నువ్వు ఎవరికి సత్యం గురించి సాక్ష్యం ఇస్తావా, పాపానికి దాసుడిగా నిలబడతావు? ఒక్కసారి మీరు ఆలోచించిన ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇంకేమంటారు చూడండి, ఈరోజు సత్యం ఎక్కడికి వెళ్ళిపోయిందో చూద్దాం. చూడండి యెషయా గ్రంథము 59వ అధ్యాయం చూడండి ప్రియమైన వాళ్ళారా. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 4వ వచనం చదవండమ్మా. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 4వ వచనము. నీతిని బట్టి ఎవడనూ సాక్ష్యం పలకడు, సత్యమును బట్టి ఎవడనంట వ్యాజ్యమాడడు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకుని మోసపు మాటలు పలుకుదురు. ఏం చెప్తున్నారంటే నీతిని బట్టి అన్నాడు చూడండి. నీతిని బట్టి ఎవడను కూడా ఏమి పలకడో? సాక్ష్యం పలకడంట. సత్యమును బట్టి ఎవడ కూడా ఏమాడో? వ్యాజ్యమాడ. అని నువ్వు వ్యాజ్యమాడాలంటే ఏముండాలి? సత్యం గురించి వ్యాజ్యమాడాలి, అంతే కదండి. నిజంగా ఒకసారి హోషేయ గ్రంథం కాడికి వెళ్దాం, మళ్ళీ ఎక్కడికి వచ్చేదామండి. ఒకసారి హోషేయ గ్రంథం చూసుకుని 4వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుకుని వచ్చేద్దాం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు వారులారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గురించిన జ్ఞానము దేశమందు లేకపోవడం చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. ఇక్కడ దేని కొరకు వ్యాజ్యమాడుచున్నాడు? ఒకటి సత్యం లేదు, కనికరం లేదు, దేవుని గురించి జ్ఞానం లేదు. అంటే దేశంలోనే సత్యము, కనికరము, దేవుని గురించి జ్ఞానం లేదు. ఓకే, సంఘంలో ఉందా? ఇప్పుడు మనం వెళ్తున్న సంఘాల్లోకి సత్యం ఉందా, కనికరం ఉందా, దేవుని గురించి జ్ఞానం ఉందా? ఆలోచించండి. అంటే దేవుని గురించి జ్ఞానం లేకపోవటంట దేశ నివాసులతో వ్యాజ్యమాడుచు అంటే గొడవాడుతున్నాడు. ఇప్పుడు ఎవరైనా సత్యం గురించి గొడవాడి వాళ్ళు ఉన్నారా? నీతిని బట్టి సాక్ష్యం పలికేవాడు ఉన్నాడా? ఇక్కడ అర్థం కదా యెషయా గ్రంథం 54 సత్యమును బట్టి ఎవడనంటే ఏమాడో? వ్యాజ్యమాడడు, వ్యాజ్యమాడడు. కింద ఏమన్నాడు? అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకుని మోసపు మాటలు, మోసపు మాటలు. అంటే వ్యర్థమైన దాన్ని నమ్ముతున్నావా? వ్యర్థమైన దాన్ని విశ్వసిస్తున్నావా? వ్యర్థమైన దాని కోసం పరుగులెడుతున్నావా? తాత్కాలిక అవసరాల కోసం జీవిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. సత్యమును బట్టి అంటే ఎవడ కూడా ఏమాడో? వ్యాజ్యమాడడు. నీతిని బట్టి ఎవడ కూడా సాక్ష్యం పలకట్లేదు ఈరోజు. అందరంటే ఎలా ఉన్నారో? మోసపు మాటలు, మోసపు మాటలు. దేవుని సంఘంలోకి వచ్చిన తర్వాత మన మాటలు ఎలాగున్నాయనో చెప్పాడు. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలకకుండా తన నాలుకను తన పెదవులను భద్రపరచుకొని పేతురు గారు చెప్తున్నారు. మనుషులంట పలుకు ప్రతి వ్యర్థమైన మాట గురించి అంట విమర్శ దినాలు లెక్క చెప్పాలి. నువ్వు మాట్లాడే ప్రతి మాటకు ఏం చేయాలి తెలుసా? లెక్క చెప్పాలి. చాలామంది తెగుదిలేస్తారు మాటలో. ఏమాట తెలుసా? మాట్లాడేటప్పుడు నిదానించి మాట్లాడు, వినుటకు వేగురుపడు. నోరుంది కదా ఇష్టం వచ్చిన మాట్లాడనుకో, ప్రతిదీ కౌంటింగ్ చేసుకుంటాడు. ప్రతి మాట కౌంటింగే. విమర్శ దినం అంటే ఏం చేయాలి? లెక్క చెప్పాలి, లెక్క చెప్పాలి. 14 వచ్చి కూడా చూడమ్మా, 59:14. న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతంట దూరముగా నిలుచుచున్నది. సత్యము ఎక్కడుందంటే సత్యం అండి అంటే సంఘంలో లేదు సత్యం, సంత వీధుల్లోకి వెళ్ళిపోయింది సత్యము. చూడండి, న్యాయమున కంటే ఏం కలుగుతుంది? ఆటంకం, ఆటంకం, ఆటంకం కలుగుచుంది. కింద ఏమన్నాడు? నీతంట దూరంగా నిల్చుంది అంటే దగ్గరికి రానవట్లేదు నువ్వు, అంతే కదండి. నీతి దూరంగా ఉందంటే నీతి అంటే ఎవరు? యేసుక్రీస్తు, అంతే కదండి. మొదట నా నీతిని అంటే యేసుక్రీస్తు వారిని దగ్గరికి రానవట్లేదు నువ్వు అత్త నీలా బ్రతకాలి. నువ్వే 33 సంవత్సరాలు కష్టపడి ఘోరంగా చనిపోయావు, దెబ్బలు తిన్నావు, అవమానపడ్డావు. బాబు నువ్వు నా దగ్గరకు వస్తే నా జీవితం కూడా అలాగా ఉంటుందేమో. న్యాయమునకు ఆటంకం కలుగుచున్నది అంటే దేవుని సంఘంలో న్యాయం కనపడట్లేదా? లేదు. నీతి అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? దూరంగా ఉంది.
అంటే సంఘంలో నీతి లేదా, న్యాయం లేదా, సత్యం ఎక్కడికి వెళ్ళిపోయిందంట? సంత వీధుల్లోకి వెళ్ళిపోయింది. అంటే సత్యం ఎక్కడ ఉండాలండి? జీవం గల దేవుని సంఘంలో సత్యం ఉండాలి. ఆ సత్యం అందు మీరు ఏం చేయాలి? ప్రతిష్ఠింపబడాలి. కానీ ఈరోజు నాయనకి ఏం కలుగుతుంది? ఆటంకం. నీతి అంట దూరంగా ఉంది. చెప్పగలరా నేను నీతిమంతుడినని? చెప్పగలమా నేను యథార్థవంతుడినని? చెప్పగలమా నేను అసలు అబద్ధమాన్నని? నేను ఏ పాపం చేయలేదని చెప్పగలమా? అందుకని సత్యం ఎక్కడికి వెళ్ళిపోయిందంట? సంత వీధుల్లోకి వెళ్ళిపోయింది. కింద అంటాడు చూడండి, ధర్మం అంట లోపల ప్రవేశింపనేరదు, సత్యము లేకపోయిను చెడితనమునంట విసర్జించేవాడు దోచబడుతున్నాడు. న్యాయము జరగకపోవట యెహోవా చూచును, అది ఆయన దృష్టి కంటే ఎలాగుంది? ప్రతికూలంగా అయిపోయింది. అంటే దేవుడు ఈరోజు సంఘాలు చూస్తుంటే సంఘంలో ఏదైతే కోరుకున్నాడో, ఏదైతే ఆశించాడో అది లేదు. నీతి లేదు, న్యాయం లేదు, సత్యము లేదు, కనికరం లేదు, దేవుని గురించి జ్ఞానం లేదు. దేవుడు చూస్తాడంట ప్రతికూలంగా ఉందంట, దేవుడికి అనుకూలంగా లేదు. నేటి క్రైస్తవ సమాజం అనుకూలంగా దేవుడికి లేదు, ప్రతికూలంగా ఉంది. అందుకని వ్యాజ్యం ఆడుచున్నాడు. మరి నువ్వు నిలబడవా దేవుని కోసం? నువ్వు పోరాడవా దేవుని కోసం? నాకు ఇందుకులేండి, నేను ఏపాటి వాడినండి, నా జీవితం ఏపాటిదండి, నా బ్రతుకు ఏపాటిదని అనుకుంటున్నావా? మరియమ్మ గారు బ్రతుకు ఏపాటిదండి? ఆయన కన్న తల్లి మరియమ్మ గారు బాగా ధనవంతురాలు. ఎవరా చదివారా? ఎప్పుడైనా క్రిస్మస్లో ఆమె చరిత్ర ఏమైనా అన్నారా? ఎంత పేదరాలు తెలుసా? ఎక్కడో కొండ మీద ఒక ఇల్లు ఆవిడది, గుడిసె. అర్థమవుతుందా? మనకులాగా ఫ్యాన్లు ఏమి లేవు ఆవిడకి. ఒక రూతమ్మ. ఆలోచించండి. బైబిల్లో చాలామంది ఉన్నారండి స్త్రీలు. అందరూ ధనవంతులు లేరు. కొంతమంది ధనవంతుల్ని పిలిచాడు, కొంతమంది పేదవాళ్ళని కూడా దేవుడు పిలిచాడు. కానీ ఇక్కడ ఏం లేదంట, న్యాయమునికి ఏం జరుగుతుంది? ఆటంకం కలుగుతుంది. నీతి ఎక్కడుందంట? దూరంగా ఉంది. సత్యం ఎక్కడికి వెళ్ళిపోయింది? సంత వీధుల్లోకి వెళ్ళిపోయింది. సత్యము లేకపోయిన అంటే ధర్మము, దేవుని ధర్మం అంటే ఏం చేద్ది? లోపలికే ప్రవేశించట్లేదు. నిజంగా ఈరోజు ధర్మశాస్త్రం, దేవుని వాక్యం సంఘాల్లో ఉంటే సంఘాలు ఎప్పుడో పరిశుద్ధంగా ఉండేయండి, పవిత్రంగా ఉండేయండి, న్యాయంగా నడుచుకునేయండి, యథార్థంగా జీవించేవాళ్ళండి. ధర్మము లోపల ప్రవేశించలేదంటే అర్థం వాక్యం లేదు సంఘాల్లో. దేవుని సంఘాల్లో వాక్యం లేదు, దేవుని సమాజంలో వాక్యం లేదు. అంతేకాదు చాలామంది పాపం సువార్తలు అనేసి కరపత్రాన్ని సంతల్లో దిత్తారా? చూశారు ఎప్పుడన్నా? సంఘంలోకి రానివారు. ధర్మం అంటే లోపల ప్రవేశింపనేరట్లేదు. ఎవరు ప్రవేశించట్లేదు? ఏది దేవుడు అనబడును, ఏది పూజింపను, దాన్ని అంతటిని ఎదిరించి తాను దేవుణ్ణని దేవుని ఆలయంలో కూర్చున్నాడండి. దేవుని ఆలయంలో కూర్చొని మాయ చేస్తున్నాడు. మాయలో ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. మీరు మాయలో ఉంటే మోసపోతారు. నిజంగా దేవుని వాక్యం, నిజంగా మీరు వాక్యం అందు నిలిచిన వారైతే నా శిష్యులు అవుతారు, సత్యమును గ్రహిస్తారు. సత్యం మిమ్మల్ని ఏం చేద్దంట? స్వతంత్రులుగా చేస్తుంది. అందుకే ఆయన వాక్యం సత్యం కనుక సత్యం అందు మనం ఏం చేయాలి? ప్రతిష్ఠింపబడాలి. సత్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టాడు. నువ్వు కూడా కొత్తగా జన్మించావు, నేను కూడా కొత్తగా జన్మించాను. సత్యానికి సాక్షివా, అసత్యానికి దాసుడువా? ఈ రాత్రికాలంలో నిర్ణయం మీరే తీర్చుకోండి. మీరు ఏ పక్షం ఉన్నారో ఈ రాత్రికాల సమయంలో మీరే నిర్ణయం తీసుకుని ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాను. ఎత్తబడిన వాక్యం నిమిత్తం మన మధ్యలో నస్సులమ్మ గారు ప్రార్థన చేస్తారు. రెక్కల చాటున కాచి కాపాడిన ప్రభువా, నైనా బైబిల్ తరగతిలో మమ్మల్ని అందరినీ ప్రభువా అయ్యా నైనా కూడుకొని మేమందరం నైనా నీ పాటలతోనూ వాక్య పఠనంతోనూ నేను స్తుతి అయ్యా నైనా